నా పూర్తి పేరు ఆకుమల్ల జీవన్ ప్రమోద్ కుమార్. మాది రాయలసీమ ప్రాంతము, కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం. మా తల్లిదండ్రులు మరి ఎస్పీజీ డినామినేషన్కు చెందినవారు. ఇప్పుడు ఎస్పీజీ లేదు, చాలా వరకు సిఎస్ఐ అని లేదా బ్యాప్టిస్ట్ అని, ఇప్పుడు ఈ సమయాల్లో బహుశా హోసన్న, బ్రదరన్ ఇలాంటి అనేక అసెంబ్లీస్ మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రారంభంలో ఎస్పీజీ డినామినేషన్కు మా తల్లిదండ్రులు చెందినవారు. మా నాన్నగారి పేరు ఆకుమల్ల జ్ఞానప్రకాశం, అదేవిధంగా ఆకుమల్ల మరియమ్మ. మా తల్లిదండ్రులను దేవుడు ప్రేమించి వారికి ముగ్గురిని సంతానంగా అనుగ్రహించాడు. 2 కుమారులము. మొదట అందులో జ్యేష్ఠుని నేనే, నా తర్వాత ఒక తమ్ముడు, తర్వాత ఒక చెల్లి. అయితే తనకు 2.5-3 సంవత్సరాల వయసులో మెదడు వ్యాధితో మా చెల్లెలు చనిపోయింది. కనుక మేము ఇప్పుడు ఇద్దరం ఉన్నాం. మా నాన్నగారు కూడా 2021 నవంబర్ మాసం ప్రభునందు నిద్రించారు. కనుక తల్లిదండ్రులు ఈ ఎస్పీజీ డినామినేషన్కు చెందినవారు కాబట్టి మాకు హెబ్రోన్ కానీ, హెబ్రోన్ అనుబంధ స్థానిక సంఘాలకు కానీ పెద్దగా వెళ్ళిన పరిచయం మాకు లేదు. మా తల్లిదండ్రులకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ప్రతి ఆదివారము మేము మందిరానికి వెళ్ళవలసిందే. మా తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఎలాంటి రక్షణ లేదు, కానీ వాడుక చొప్పున వాళ్ళు తీసుకుని వెళ్ళేవారు. మా నాన్న కూడా ఈ ఎస్పీజీ చర్చిలో కీలకమైన పదవులు కలిగినవాడు గనక, అక్కడే స్వంత గ్రామం గనక మందిరానికి పక్కనే స్థలం. అట్లా మమ్మల్ని ప్రతి ఆదివారము మందిరానికి తీసుకుని వెళ్ళేవారు. మా నాన్న కూడా రక్షణ లేదు కాబట్టి చదువుకునే దినాల్లో ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత, అంటే మా నాన్న ఈ పశు సంవర్ధక శాఖ అంటాం, వెటర్నరీ డిపార్ట్మెంట్ అంటాం దాన్ని. కనుక అందులో మా నాన్న వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పనిచేసేవారు. తర్వాత ఆయన రిటైర్డ్ కావడము, రిటైర్డ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుని అంగీకరించి ప్రభునందు నిద్రించాడు. కనుక మా నాన్న రక్షణానుభవం లేనివాడు కనుక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా రాణించాలి అనేది మా నాన్న తాపత్రయం. అందుకే మా నాన్న ఏం చేశారు అంటే, మధ్యాహ్నము భోజనం తర్వాత డబ్బులు ఇచ్చి సినిమాలకు పంపించేవాళ్ళు. అట్లా నా జీవిత ప్రయాణం ఆరంభమైంది. చిన్నప్పుడు మామూలుగా సరదాగా ఉండేది. దినాలు గడిచే కొద్దీ అది వ్యసనంగా మారిపోయింది. 1991వ సంవత్సరం అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎగ్జామినేషన్ జరిగింది. వాస్తవానికి 1991 మే మాసంలోనే, అంటే సరిగ్గా ఈ మాసంలోనే మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. అప్పటికి నేను ఆల్ ఇండియా మెరిట్ ఎగ్జామినేషన్కు సిద్ధపడతా ఉన్నా, మంచి తర్ఫీదు కూడా తీసుకున్నాను. అయితే అకస్మాత్తుగా నా మరణాన్ని బట్టి ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది. అయితే తర్వాత 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన కారణాన గవర్నమెంట్ వాళ్ళే 2 స్టూడెంట్స్కి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసే అవకాశాన్ని కల్పించారు. సహజంగా బహిరంగంగా అందరూ అప్లై చేసుకొని రాయడం వేరే, స్కూల్స్కి ఆ దినాల్లో పంపేవారు. మెరిట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయాల్సిందే. అయితే ప్రభు మహాకృపను బట్టి రాయలసీమ జోన్లో 2nd ర్యాంకర్గా నిలిచి నా చదువు 91 నుంచి 94 వరకు శ్రీశైలంలో, కర్నూలు జిల్లాలో చదువుకోవడానికి ప్రభు సాయం చేశాడు.
స్కూలు 7:30 to 1 అంతే. తర్వాత భోజనాలు, తర్వాత స్టడీ అవర్స్. ఇక స్టడీ అవర్స్ అంటే ఇక మనకు అప్పటికే అలవాటు అయిపోయింది కాబట్టి సినిమాలు, ఆ లీడర్కి ఏదైనా చెప్పి సినిమాకి వెళ్ళడం. ఎంతగా పిచ్చి అయిపోయిందంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసినా, హిందీ రాసామనుకోండి, ఇంగ్లీష్కి 2 రోజులు ఎగ్జామ్ గ్యాప్ ఉంటుంది. మధ్యాహ్నం ఫోన్ చేయడం, నేరుగా సినిమాకి వెళ్ళడం. ఇదొక్కటి నాకు బాగా వ్యసనం, అలవాటు ఉండేది. అయితే చదువులో రాణించుచున్న కారణాన, అంటే నిర్లక్ష్యం లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం పెద్దగా నన్ను దాన్ని ఏమంటాము వారించేవారు కాదు. ఎందుకంటే స్టడీస్లో ఉన్నాం, ఇందులో మనకున్న అలవాటు చొప్పున నడుచుకుంటా వెళ్ళేవాడిని. అయితే ఈ 94 లోపే ఒకసారి యేసుప్రభుని స్వరక్షకునిగా అంగీకరించక మునిపే బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు కూడా పూర్తి చేశాను. ఒక సర్టిఫికేట్ ఒకటి రాలేదు, అది కూడా పూర్తి చేశాను. అంటే మనం వాక్యం చదివి సులభంగా ప్రశ్నలు ఇవ్వచ్చు కదా, జవాబు ఇవ్వచ్చు కదా అనే అలవాట్లో దాన్ని కూడా పూర్తి చేశాను. కానీ రక్షణ, పాపక్షమాపణ అనుభవం లేదు. తర్వాత 94 నుంచి 96 ప్రొద్దుటూరుకి రావడము, తర్వాత ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లనే స్థలానికి మా నాన్న ట్రాన్స్ఫర్ కావడము, దాన్ని బట్టి ఈ 2 సంవత్సరాలు అక్కడ ఎస్పీజీ లేదు, ఇక ఆప్షన్ ఓన్లీ 1, దట్ ఈజ్ హోరేబ్, హెబ్రోను సహవాసం. కనుక అందులో స్థానిక సంఘంలో మా మేనమామ గారు బాధ్యత గల సహోదరునిగా ఉండేవారు. కనుక మేము కూడా ఆ స్థలానికి ఆహ్వానించబడ్డాం. ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్లో ఆదివారం సెలవు ఉండేది కాదు. కనుక నేను చాలా అరుదుగా ఈ మందిరానికి నేను వెళ్ళేవాడిని. దినాలు గడుస్తూ ఉన్నాయి. 95వ సంవత్సరము వేసవి కాలపు దినములో ఇలాంటి సెలవులలో సాయంకాలం ఒక ప్రత్యేక కూడికలు, ఓపెన్ గ్రౌండ్స్ మీటింగ్ అంటాం దాన్ని, మా మేనమామ ఇంటికి, మా ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు 7 గంటలకు ప్రకాశమానమైన వెలుగు, మనోహరమైన సంగీతము, పాటలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మనం ఈ లైన్లో ఉన్నాం కాబట్టి సంగీతం అంటే కొంచెం అబ్బింది, అంటే వినడము, పాడడం అన్నది. కనుక ఆ సింగింగ్ అన్నది ఎట్లా నేర్పించారంటే, టీచర్ ఏం చేసేదంటే హై స్కూల్లో స్పోర్ట్స్ ఆడడానికి మా అబ్బాయిలందరూ వెళ్ళిపోతే నన్ను ఒక్కరిని పెట్టి అమ్మాయిలందరినీ ఇట్లా పెద్ద ఆడిటోరియం లాంటి స్థలంలో పెట్టి పాటలు పాడమని చెప్పేది. అట్లా సినిమా సాహిత్యం మీద, సంగీతం మీద వ్యామోహం కొద్దీ దినాలు గడుస్తున్న ఆ సంవత్సరాలలో 95వ సంవత్సరము మే మాసం, సరిగ్గా నాకు తేదీ లేదు, గుర్తు లేదు, మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ సంగీతం మొదట నన్ను ఆకర్షించింది. ఇంకా ప్రసంగికుడు వస్తాడు, వాక్యం చెప్తారన్న సంగతి తెలియదు. సరే, ఎందుకైనా మంచిది, మనం కూడా వెళ్దాము, మంచి పాటలు వినపడతా ఉన్నాయని ఆకర్షితుడినై ఇట్లా లోనికి వచ్చాను. ఓపెన్ గ్రౌండ్స్ కాబట్టి ఇక ముందుకెళ్ళి ఈ ప్రసంగ వేదికకి దగ్గరలో వెళ్ళి కూర్చోవడం అంత సిగ్గుగా అనిపించింది. అందరూ నన్ను చూస్తారేమో అని చెప్పి లాస్ట్లో చైర్లో కూర్చోవడం జరిగింది. పాటలన్నీ అయిపోయాయి. ఒక దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్పడం ఆరంభించాడు. ఏం చెప్పాడు, బిగినింగ్ ఎండింగ్ నాకు తెలియదు. ఒక్క మాట నన్ను బాగా ఆకర్షించింది. నీవు ఓ యవనస్తుడా, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. అది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22లో ఉంటుంది. ఆ మాటను బట్టి నేను అనుకున్నాను, బహుశా ఈ మాట నన్ను బలంగా తాకుతూ ఉంది. నాకున్న యవనేచ్ఛలు ఏమున్నాయి? కేవలం సినిమాలు చూసే అలవాటే కదా. సరే, మనం సినిమాలను మానేస్తే బాగుంటుంది కదా అని సొంత తీర్మానం చేసుకున్నా. రక్షించబడలా, ప్రభువును అంగీకరించడం కానీ, నా పాపాలు ఒప్పించడం కానీ ఏమీ సంభవించలే. నేను ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. 1995 నుంచి 1996 వరకు దాదాపుగా 1 సంవత్సరం పాటు ఒక్క సినిమా కూడా చూడలే. అయితే నా సొంత నిర్ణయము అలాగే కొనసాగడానికి నాకు సాయం చేయలే. స్వశక్తితో ఈ అలవాటు నేను జయించలేకపోయాను. అయితే మరలా చూడడం అలవాటైపోయింది. అప్పుడు 1995 ఇయర్ ఎండింగ్లో ఒక సంఘటన జరిగింది. అరే, వాచ్ నైట్ సర్వీస్ అనేది జరుగుతుంది. మా మామ
ముగ్గురు కొడుకులు, అందులో మధ్య వయసుకు చిన్నవాడు ఇద్దరు చాలా సండే స్కూల్ పరిచర్య కావచ్చు, మందిరంలో దేవుని సేవకులకు సేవ చేయడం కావచ్చు, వీబీఎస్ లాంటి వాటిల్లో 119 కీర్తన మొత్తం అప్పగించడం కావచ్చు, ఉదయకాలం లేచిన వెంటనే ఆరాధన, ప్రార్థన, రాత్రికాల కుటుంబ ప్రార్థనలో చాలా వెల్ వర్స్డ్, అద్భుతంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నటువంటి దినాలు అవి. కనుక చెప్పాడు 95 ఇయర్నింగ్ అంటే 96 జనవరి 1 రే ఇట్లా వాచ్ నైట్ సర్వీస్లో ప్రామిసెస్ అనేవి ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, ఆ వాగ్దానాలు ఇస్తారు, నీవు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. సరే, ఇంకా వాచ్ నైట్ సర్వీస్ అంటే 31 డిసెంబర్ ఏం లేదు కాబట్టి మొత్తానికైతే ఆ రాత్రి వెళ్ళడం జరిగింది. ఈ సహవాసము, ఈ క్రమము, కూర్చున్న విధానము, వాతావరణము, గంభీరమైనటువంటి ఈ రాత్రికాల సమయం అంతా నన్ను ఎంతగానో ఆకర్షించింది. సరే, గంటలు గడిచిపోయిన తర్వాత చివరిలో మనకందరికీ తెలుసు, మనం ఒక ప్రామిస్ తీసుకుంటాం. అప్పటికి నాకేమి రక్షణ లేదు, మారుమనసు అంతకన్నా లేదు. కనుక మా బ్రదర్ ఇన్లా చెప్పాడు కాబట్టి, నాకంటే 1 సంవత్సరం వయసులో పెద్దవాడు, వచ్చి వాగ్దానం తీసుకుని వెళ్ళి లైన్లో నిలబడ్డా. ఆ మందిర యూత్ ఇన్ఛార్జ్ రవికుమార్ ప్రస్తుతమైన పలమనేరు గార్డ్స్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. ఆయన వెంటనే, జీవన్ నీకు వచ్చిన ప్రామిస్ ఏంటి అన్నాడు. అంటే వెంటనే దాన్ని చూయించాను ఆయనకి. ప్రామిస్ ఏంటంటే హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. చాలా లెంతీ సెంటెన్స్ అది. నేను కట్ షార్ట్ చేస్తే భాగం ఏంటంటే, నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఏదో ప్రామిస్ తీసుకుంటే, నేను నిన్ను దీవించదను, ఆశీర్వదించను, జనమేల ఐశ్వర్యని యుద్ధకు వచ్చును, ఇలాంటివి ఏదో ఉంటాయనుకుంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాననేది ఆ మాట చదివి పెద్దగా దాన్ని నేను తీసుకోలే. వెంటనే ఈ పక్కనున్న యూత్ ఇన్ఛార్జ్ లీడర్ తీసుకుని ఆ అద్భుతమైన వాగ్దానం, ఎందుకంటే ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదా, ఈ సంవత్సరము దేవుడు నీకు రక్షణ చేత దీవించనై ఉన్నాడు అన్నాడు. ఆయన ఏదో నోటి మాట అన్నాడు. సరే, నేను తీసుకున్నాను, వెళ్ళిపోయాను. మీతో అన్నట్టుగా సంవత్సరము పాటు సినిమాలు చూడకుండా ఉన్నా. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ కూడా ఎగ్జామినేషన్ రాసి నెల్లూరు నుంచి అప్పుడే ఎర్రగుంట్లకి వచ్చాను. అప్పుడు స్థానిక సంఘ దేవ సేవకుడు హ్యాండ్బిల్ చదువుతున్నాడు ఆదివారం. యవనస్తులైన మీరు, తల్లిదండ్రులారా, యవనస్తులైన మీ పిల్లలని అఖిల భారత యవనస్తుల కూడికలు హెబ్రోన్కి మీరు పంపించండి అని చెప్పాడు. కనుక ఆయన ఎప్పుడైతే చెప్పాడో మేమంతా యవనస్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం, సెలవులు కదా. కనుక అప్పుడే నేను అనుకున్నాను, ఇది హైదరాబాదు అని. డాక్టర్ సి నారాయణ రెడ్డి హైదరాబాద్ విశేషాలన్నీ ఒక పద్య రూపంలో పాటను రాశాడు. అది నా మనసులో మెదిలింది. సరే, మొత్తానికైతే యూత్ క్యాంప్ వెళ్ళినట్టు ఉంటుంది, హైదరాబాద్ కూడా చూడొచ్చు అనుకున్నా నేను. మొత్తానికైతే ప్రయాణం చేసి హైదరాబాద్ మంగళవారం ఉదయకాలం దిగాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హెబ్రోన్కు నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళాం. అప్పుడే మహానగరాన్ని చూడడం మొదటిసారి. మంగళవారం స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమేమనుకున్నామంటే, టిఫిన్ తిని బయటపడి సాయంకాలం మళ్ళీ వచ్చి మళ్ళీ భోంచేసి రిలాక్స్డ్గా పడుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ హైదరాబాద్ ఇది చూడరా బాబు అని నేను ఇట్లా అనుకున్నా. ఆ దినాల్లో ఎలా ఉందంటే, ఒకసారి ఇప్పుడు హెబ్రోన్లో మీకు బస ఏర్పాటు చేస్తున్నారు, అప్పుడు లేదు. ఒకసారి హెబ్రోన్కి ఎంటర్ అయితే ద్వారం మూయబడుతుంది అంతే, ఇక బయటికి వచ్చేదంటూ ఉండదు. ఎప్పుడు బయటికి అంటే ఆదివారము మధ్యాహ్నం తర్వాతనే బయటికి. సోప్ అన్నా వాళ్ళే తెస్తారు, హెడేక్ ఉందన్నా మళ్ళీ వాళ్ళే తెస్తారు, జ్వరం వచ్చిందన్నా వాళ్ళే తెస్తారు, ఏమాత్రము బయటికి పంపరు. చచ్చినాం కదరా బాబు, ఏదో వేరే ఉద్దేశంతో వస్తే ఇక్కడ ఇరుక్కుపోయామే అనుకున్నాము. మొదటి రోజు అయిపోయింది. సరిగ్గా ఇదే మాసం మే 30వ తేదీన మొదటి బైబిల్ పఠనం అయిపోయింది. ఏం చెప్పాడు ఏంటి నాకేం తెలియదు. అంశము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం నాకు బాగా గుర్తుంది ఆ వచనం. కనుక ఈ ఫస్ట్ మెసేజ్ బైబిల్ పఠనం ముగించటానికి మునుపు
ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ వర్తమానం మీదుగా మళ్లించాడు. ఎట్లా మళ్లించాడు ఏంటి నాకేం గుర్తులేవు, అదొక్కటి గుర్తుంది నాకే. కనుక వింటున్న నాకు బలమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. కనుక ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నీ పాపము నిమిత్తం ఆయన పొందిన శ్రమ ఎంత గొప్పదో అని ఎప్పుడైతే దేవుని యొక్క దాసుడు చెప్తున్నాడో నా హృదయం పగిలిపోయింది. నా అంతరంగంలో ఉన్న చెడుగు, నా ఆలోచన సరళి, నా రహస్య జీవితము, నా సమస్తము కూడా బట్టబయలైపోయింది. ఉన్నపాటున నా పాపాలు ఒప్పుకోవడం నేను ఆరంభించాను. ఇలాగ నా అంతరంగంలో దుఃఖము, అయ్యా ఇంత ఘోరమైన అవమానకరమైన శిలువ మరణము నా కోసం మీరు అనుభవించారా, అయ్యా నేను ఎంతో పాపాత్ములను, నన్ను క్షమించనని కన్నీళ్ళ పర్యంతమవుతూ ప్రార్థనలో నేను మోకాళ్ళ మీద ఉంటే ఆ దేవుని సేవకుడు అన్నాడు, దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించి మీ పాపాలు ఒప్పుకొని చేస్తూ ఉంటే మేము కూడా మీ కొరకు ప్రార్థించినట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి అన్నాడు. చూయించాను. కొన్ని నిమిషాల వెంటనే ఆయన లేచి నిలవబడమని ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఉన్న పాటలు లేచాను. నా జీవితంలో ఎప్పుడు కూడా 10 మంది మధ్య నిలబడడం కానీ కనబడడం కానీ అలాంటి చాలా సిగ్గు బిడియం ఎక్కువ. కనుక ఎవరు పక్కనున్నారు, ఎవరు నన్ను తీసుకుని వచ్చారు, పక్కన మా వాళ్ళు ఉన్నారా, ఇంకొకరా, XYZ, నథింగ్, ఏమీ కనిపించడం లేదు. కళ్ళు మూసుకుని ఉన్నాను. కన్నీళ్ళ పర్యంతము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దృశ్యము, పొందిన మరణము, శిక్ష, రక్తం ఇవే కనబడుతూ ఉన్నాయి. హృదయపూర్వకంగా నా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నా. పాపాలు క్షమించబడ్డ ఆయన నిశ్చిత దేవుడు ఇచ్చాడు. గొప్ప అనుభూతి. పాప భారం అంతా కూడా నా వీపు మీద నుంచి దొర్లించి వేయబడి గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రమును, సమాధానము నా హృదయంలో లోనికి వచ్చినట్లుగా అనుభూతిని నేను అనుభవించాను. గొప్ప సమాధానం నా హృదయం అంతా నిండింది. గొప్ప సంతోషము నన్ను ఆవరింపజేసింది. ఒక్కసారిగా కళ్ళు తెరుచుకొని కూర్చున్నాను. నా ఆనందము, సంతోషము, గొప్ప మార్పు నా జీవితంలో సంభవించింది. ఇది జరిగి ఈ మాసముతో 28 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మే 29, 28 ముగించుకొని 29లోనికి ఆత్మీయ ప్రయాణము నేను కొనసాగిస్తాను. ప్రభు ఎంతో నమ్మదగిన వాడు. అద్భుతంగా ఆ దినాన నన్ను దర్శించాడు. ఇక పోతూ పోతూ ఒక ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, నేను నిన్ను అంగీకరించాను, మరి ఏంటి, నేనేం చేయాలని మీరు కోరుతున్నారు? అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అంతవరకు కొంచెమే వెలుగు. అయితే ప్రభుకు స్తోత్రము. తర్వాత దేవుని నోట నుంచి వచ్చిన మాట, 1 కొరింథీ 15:58లో దేవుని దాసుల ద్వారా చెప్పిన మాట ఏంటంటే, లాస్ట్ మాట బాగా గుర్తుంది నాకు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిపరుడై ఉండము. ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. ఏం చెయ్యాలండి అని ప్రార్థన చేస్తే, ప్రభువు కార్యము అభివృద్ధిలో ఎప్పటికీ నువ్వు ఆసక్తిపరుడుగా ఉండు. కనుక వెంటనే తిరిగి మా స్వస్థలానికి రావడము, స్థానిక దేవుని సేవకుడు దేవయ్య గారు అని ఉండే ఆయనకు విషయం చెప్పడం, ఆయన చాలా సంతోషించాడు. ఆయన నిజంగా అనేక రకాలుగా నన్ను సిద్ధపరచాలని నేను చెప్పవచ్చు. మొట్టమొదటిది, ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించిన వెంటనే జరిగిన గొప్ప మార్పు ఏంటంటే స్పాంటేనియస్ వర్షిప్. నెక్స్ట్ వచ్చిన ఆదివారం ఎవరు నాకు చెప్పలేదు, చెయ్యండి చెయ్యండి ఇలాంటి పదాలు కానీ ఏమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎవరు ఏంటనేది లేదు. ఎలుగెత్తి ఆరాధించడం అని నేర్చుకున్నాను. ప్రభువులలో చేతులు వేయడం నేర్చుకున్నాను. దినాలు గడిచాయి. మేలో వచ్చాను. జూన్, జూలై నీటి బాప్తిసం కొరకు దేవుడు ప్రేరేపించాడు. దీని యొక్క వాక్యము, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడునన్న మాట వెలుగులో బాప్తిసం కొరకైనా తీర్మానం చేశాను. దేవుని సేవకుడికి నా పేరు ఇచ్చాను. జూలై 27వ తేదీన 1996వ సంవత్సరం, అదే సంవత్సరము స్థానిక సంఘములో పరిశుద్ధుల ఎదుట, దేవుని సముఖం ఎదుట, దేవదూతల ఎదుట, లోకం ఎదుట నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం జరిగింది. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చాను. ప్రార్థన చేశారు. హస్తనిక్షేపణ చేసిన తర్వాత ఒక వాగ్దానం ఇచ్చారు. అది యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. అది కూడా పెద్ద సెంటెన్సే. నాకు అన్ని స్మాల్ ఫ్రాగ్మెంట్స్. మధ్య భాగం ఏంటంటే, నేనే నీకు ఉపదేశము చేసేదను.
అద్భుతమైన మాట చూడండి. నేనే నీకు ఉపదేశం చేసేదను అన్నాడు. కనుక ఈ 2 ప్రామిసెస్, వాగ్దానాలను నేను చేత పట్టాను. అయ్యా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నేను నిన్ను ఎరగక మునిపే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. 2, నాకు నీవే ఉపదేశం చేస్తావని సెలవిస్తూ ఉన్నావు. ఎంతో ధన్యుడను, నీకు ఎంతో రుణస్థుడని చెబుతూ స్థానిక సంఘముతో అన్ని మీటింగ్స్లో నేను పాలుపంపులు పొందడము అలవాటు చేసుకున్నా. అది నెల ఎంసెట్ ఒకసారిగా వచ్చింది. నాకు వచ్చిన ర్యాంకును బట్టి చూస్తే మెడిసిన్ దగ్గరగా వచ్చి ఆగిపోయేటట్లుగా కనబడతా ఉంది. సరే, ఆ దినాల రిజల్ట్స్కి కౌన్సిలింగ్కి 6 నెలలు గ్యాప్ పట్టేది. అప్పట్లో దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక దేవుని దాసుడు కర్నూలు నుంచి, అరవిందం గారికి రైట్ హ్యాండ్ ఆయన జీ జాన్, అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఇంజనీర్, తర్వాత ఆయన ఆర్డీఓ ర్యాంక్, డిప్యూటీ కలెక్టర్ హోదాలో ప్రమోషన్ వస్తుంది అన్నదాన్ని ఎరిగిన వెంటనే, ప్రభు చెప్పిన వెంటనే ఆయన రిజైన్ చేశాడు, సేవకు వచ్చాడు. ఆయన అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాడు. మాకు స్వయాన బంధువు. మా మేనమామ గారి ఇంటికి నేను వస్తే వెంటనే నన్ను ఎదుర్కొన్నాడు. ఎదురుగా పడి, ఎలా ఉన్నావని వెంటనే, తిరిగి జన్మించావు అన్నాడు ఆయన. వెంటనే నేను అన్నాను, ఈ హెబ్రోన్ వాళ్ళు ఇంతకంటే ఏం ప్రశ్న అడుగుతారులే అనుకుంటే, ఇంకా సెటైర్లు పోలా. రక్షణ వెంటనే అంత పోవు మనకు, ఎందుకంటే మనకు వెలుగు వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఓహో ఇది కూడా తప్ప అనేది తెలుస్తుంది. వెంటనే చెప్పిన వెంటనే అవునండి తిరిగి జన్మించాను ధైర్యంగా చెప్పాను. అయితే ఇంకొక ప్రశ్న వేయాలనుకుంటున్నా, వాక్యం చదవటానికి ప్రార్థనకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావు అన్నాడు. ఇక్కడ దొరికినాం కదరా, ఇప్పుడు ఏం చెప్పాలని అర్థం, మనమే అబద్ధం చెప్పలేక ఒక పేరాగ్రాఫ్ చదువుతానన్న, అధ్యాయం చదవను, ఒక పేరాగ్రాఫ్ చదువుతాను, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తానన్నా అన్నాను. ఉదయకాలం 10 నిమిషాలు, రాత్రికాలం 10 నిమిషాలు అన్నాడు. ఆయన అసలుకు ఫైర్ అయిపోయాడు. అట్లే ఎంత కోపదృక్తుడు అయ్యాడంటే, కూర్చో అన్నాడు. సాయంకాలము 6:30, 7 అయింది. అర్ధరాత్రి 1 గంట వరకు చెప్పాడు వాక్యం. చెబుతుంటే అన్నపానాలు కూడా మర్చిపోయాను నేను. అద్భుతమైన రీతిలో చెప్తున్నాడు. ఒక సందర్భాన్ని చెప్పాడు ఆయన, ప్రభువు దయాళని రుచి చూచి ఉన్న ఎడల అని చెప్పి, కింద కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుని. 1 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్పాడండి. ఇది చదివించిన తర్వాత వెంటనే ఇంకొక మాట అన్నాడు, ఒక బిడ్డ తల్లి నుంచి ఎన్నిసార్లు పాలు తాగుతాడు? మనసులో అనుకున్న మంచి క్వశ్చన్ వేసాగా నన్ను అడగాల్సింది కాదు ఇది, మదర్కి వేసింటే ఆవిడ చెప్పేది తల్లి అనుకున్నా. నేను యావరేజ్గా, మళ్ళీ మనం తగ్గద్దు, మళ్ళీ మన జనరల్ జీకే వాడాలి కదా, జనరల్ నాలెడ్జ్. మళ్ళీ మనం తెలివైన వారమని అనిపించుకోవాలి. మళ్ళా యావరేజ్గా 4 to 5 ఉంటుందండా అన్నాడు. కూర్చో అన్నాడు. తిరిగి జన్మించామని చెప్పుకుంటున్న నీవు రోజుకు 4 నుంచి 5 సార్ల వరకు దీని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి పఠించడానికి సమయం కేటాయించవలసిన వాడువు. అసలు 10 నిమిషాలు ఉదయం రాత్రి అంటున్నావు, 3 పూట్లు తింటున్నావు కదా, 2 పూట్లే చదువుతున్నావేంటి అంటే నీలో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు ఆయన. వాక్య విషయమైన ఆకలి దప్పులు నీకు లేవు అంటే నువ్వు కొత్తగా జన్మించావు, కానీ నీ కడుపులో ఏదో జబ్బుంది అన్నాడు. ఏంటబ్బా అనుకున్నా. ఆయన మళ్ళీ వాక్యమే చెప్పాడు, ప్రభువు దయాళని రుచి చూచి ఉన్న ఎడల, తర్వాత ఏమన్నాడు, సమస్తమైన కపటము, దుర్మార్గము, అదేంటి దుష్టత్వము, అసూయ, వేషధారణ, దూషణ మాటలను మాని అన్నాడు. చూడండి, ఒక బిడ్డ పుట్టిన వెంటనే కేక వేయకపోతే తల్లికి ఆనందమా అన్నాడు ఆయన. లేదండి కేక వేస్తేనే ఆనందము అన్నాడు. కేక వేస్తేనే తల్లి పాలబడుతుంది, వాడు పడుకుంటాడు తాగి, మళ్ళా కేక వేస్తే మళ్ళీ తల్లి పాలబడుతుంది, మళ్ళా పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఇదినన్నా ఒక బిడ్డ పాల కొరకు కేకలు వేయలేదు అంటే కడుపులో రోగం ఉంటేనే తప్ప బిడ్డ కేక వేయదు. ఇప్పుడు ఏం చేస్తారు, అల్ట్రాసోనోగ్రఫీ చేస్తారు బిడ్డకి. అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ అండ్ పెల్విస్. కడుపులో ఏదైనా చేదు పైత్యం ఉంటే ఆకలి మందగిస్తుంది. ఆ తల్లి బాగా నన్ను ఏమి రాత్రి డిస్టర్బ్ చేయడం లేదులే, పాలు కూడా అడగడం లేదని పడుకొని నిద్రపోతుందా? లేదు. ఇదేనా దేవుని ద్వారా తిరిగి జన్మించిన నీవు వాక్యం విషయమైన ఆకలి దప్పులు లేవు అంటే ఇంకా నీలో ఏదో ఉంది. అప్పుడు నేను విరిగిపోయాను. ప్రభా, నా జీవితాన్ని మీరు చూయించారు. నిర్లక్ష్యము, సోమర్తనము, నా అంతరంగంలో ఉన్న చెడు
మీరు బట్టబయలు చేశారు, మీ దాసుని ద్వారా నీ కొందనాలు, నేను నీ కొరకే తీర్మానించుకుంటున్నా అని చెప్పి నూతనంగా ప్రభుకు ప్రతిష్ఠించుకున్నా. ఆ దినాన్ని నేను తీర్మానించుకున్న తీర్మానము, నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను. ఈ వాక్యాన్ని నేను 1996వ సంవత్సరం నుంచి ప్రేమించడము నేను అలవర్చుకున్నా. ఎంతగా దీన్ని ప్రేమించాను అంటే, ఈ వాక్యాన్ని పాత బైబిల్ను ఇంటికెళ్ళి మరుసటి రోజు పాత బైబిల్ అంతా చించేశాను భాగాలుగా. చించిన తర్వాత చిన్న చిన్న పుస్తకాలను, పత్రికలను ఒక భాగము, చివరిది సువార్తలు ఒక భాగము, సువార్తలు 4 భాగాలు, కీర్తనలు ఒక భాగం, సామెతలంతా అన్నీ చించి మంచిగా బైండింగ్ కొట్టించి ఇప్పుడు చదవడం ఆరంభించాం. ప్రతి చోటికి బైబిల్ తీసుకెళ్ళలేం. సమయం దొరికిన కొలది దీని యొక్క వాక్యం చదవడం. ఆ దినాల్లో మరి డిగ్రీ మెడిసిన్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుందని తెలిసిన తర్వాత, ప్రభువా నేను ఏం చేయాలండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు తిరుపతికి అప్లై చేయమని ప్రభు వారి ఆలోచన ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాను. మరుసటి రోజే ఇది నీ చిత్తమైతే నాకు యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ ఈనాడు న్యూస్ పేపర్లో రావాలని కోరుకున్నా. మరుసటి రోజు నోటిఫికేషన్ రావడము, అప్లై చేయడము జరిగింది. దానికంటే ముందు 4 స్టేజెస్, మొత్తం 5 స్టేజెస్ చెప్పాలనుకున్నా. 1 ఈజ్ సాల్వేషన్, స్టేజ్ ఆఫ్ సాల్వేషన్. సెకండ్ 1 స్టేజ్ ఆఫ్ శాంక్చురీ, దీని యొక్క మందిరము, దాని విషయమైన మక్కువ. నెక్స్ట్ ఇస్ ఫాలోడ్ బై స్టేజ్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనాలను ప్రేమించే అనుభవం. 4వది స్టేజ్ ఆఫ్, దాన్ని ఏమంటాము, సర్వీస్, దేవుని యొక్క సేవ. 5వది చివరిది స్టేజ్ ఆఫ్ సఫరింగ్స్. ఈ 5 కలగలిపి మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నా. కనుక దేవుని మందిరం పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వాక్యం చెప్పాను మీకు. ఈ ఆకలి నన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఉదయకాలం ఒకవేళ క్లాసులు జరిగితే మంచిది, లేకుంటే కొన్నిసార్లు యూనివర్సిటీస్లలో ఎప్పుడు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఇవే గొడవలే ఉంటాయి. రావడము, తలుపులు వేయడము, ధర్నా చేయడము, డిస్పర్స్ కావడము. టైం అంతా ఏం చేయాలి? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, అప్పుడు లేదు స్మార్ట్ ఫోన్స్. పోయి ఒక మంచి చెట్టు చూసుకోవడము, చెట్టు కింద కూర్చోవడము, ఈ పుస్తకాలు చింపిన పుస్తకాల నుంచి చదవడము, మళ్ళీ చదవడము, మళ్ళీ చదవడము. ఎవరు చెప్పలేదు నాకు ఇట్లా చదవాలి అనేది, ఎవరు నాకు చెప్పలే. ఆ దప్పిక నాలో తృష్ణ, దప్పిక, అపేక్ష, కోరిక దేవుడే రగిల్చాడు. ఎందుకు ఈ దాసు నన్ను ప్రశ్నించాడు, నాకు రోషం వచ్చింది. అంతవరకు ఎవరైనా నన్ను వేలు పెట్టి చూపించడం అంటే నేను సహించను. అయితే విరిగిపోయాను. నాలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఉన్నపాటున విధేయత చూపించడం నేర్చుకున్నాను. అది నా జీవితాన్ని ఎంతగా దీవించింది అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, 1 తిమోతి 4:6 ప్రకారము సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారితే క్రీస్తునకు మంచి పరిచారకుడవేందువు. ఈ స్థలం వరకు దేవుడు తీసుకురావటానికి ఈ వాక్యముల చేత పెంపారడమే దేవుడు నాకు చేసిన గొప్ప మేలు. నేను ఊహించలే ఎంతగా దేవుడు ఈ వాక్యాన్ని అనుగ్రహించారంటే. నేను ఒక్కటే ప్రార్థన చేసి, నాకు ఎలాంటి కళలు వద్దు, దర్శనాలు అంతకన్నా వద్దు, నీ వాక్యాన్ని నాకు ప్రసాదించు. నువ్వు అన్నావు నేనే నీకు ఉపదేశం చేస్తానని, నీవే ఉపదేశించు. మొట్టమొదటి 10 సంవత్సరాలు 1996 నుంచి 2006 వరకు దీన్నే చదివాను, మళ్ళీ చదివాను. బ్యాక్ టు ద బైబిల్. ఇదే నా జీవితంలో నిజంగా పరిచర్యకు గొప్ప అద్భుతమైన ప్రవేశాన్ని కలిగించడానికి ఆధారంగా దేవుడు చేశాడు. పాయింట్ నెంబర్ 2, 2వ భాగం దగ్గరికి వస్తాను. శాంక్చురీ, దేనిక మందిరం. ఎంతగా దేనిక మందిరం అంటే, సెలవు రోజుల్లో ఉదయం వెళితే మళ్ళీ సాయంకాలమే రావడం, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేసుకోవడం రావడం. ఇక మా నాన్న ఏమన్నాడంటే, వరే నీకు మందిరం ఏమో ఇల్లు అయిపోయింది, ఇల్లేమో పూటకొల్ల గృహము, ఏమంటారు దాన్ని, లాడ్జ్ అయిందిరా అన్నాడు మా నాన్న. ఏమన్నాడు? నీకు మందిరం ఏమైపోయిందంటే ఇల్లు అయిపోయింది, సొంత ఇల్లు ఏమైపోయింది, పూటకొల్ల గృహం అంటే హోటల్ అయిపోయింది, లేదా లాడ్జ్ అయిపోయిందిరా అన్నాడు. ఈ మధ్య కాలంలో దేనిక మందిరంలోనే ఉండడము, పనులు చేయడము, కసువు ఊడ్చడము, చేపలు చేయడము, చేపలు వేయడము, బూజు దులపడం. మేము పోటీ ఉండేవాళ్ళం పనులకి. దేనికి? బూజు ఎక్కడైనా ఉంటే దాన్ని మొదట నేనే శుభ్రం చేయాలి. ఇక ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే సున్నాలు కొట్టడము, సున్నాలు వేయడము, అవుట్లైన్స్ గార్సరెంట్ ఇస్తే దాన్ని ఫిలప్ చేయడము, శుభ్రపరచడము, బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ అన్ని పనులు ఆనందంగా చేయడము. ఒకప్పుడు ఆనందం
అవి చేయాలంటేనే ఒక నామోషి ఉండే, పోయిందన్నీ, మార్పు. పాతవి గతించిన ఇదిగో సమస్తమును. ఒకప్పుడు మోకాళ్ళ మీద బహిరంగ సువార్తకి వెళ్తే మోకాళ్ళు లొంగాలంటే వాళ్ళని చూసి ఏం తెలియలేదురా వీళ్ళకి, మోకాళ్ళు లొంగుతున్నారు వీధుల్లో అనుకునేవాడిని. హెబ్రోన్ వాళ్ళని చూసి మార్పు చెందాను. ఉన్న పాటున్న మోకాళ్ళు లొంగడమే ఆ దినాల్లో అక్కడ నేర్పించబడ్డాం మేము. ప్రార్థన అంటే మోకాలే, నిలబడ్డామంటే ఫైర్ అవుతాడు. నేను చెప్పిన దేవుని దాసుడు నేర్చుకోలే. ఇక సువార్త కరపత్రాలు పంచడము, ఇక స్థానిక సేవ, స్థానిక సంఘంలో ప్రతి కూడిక, అది గృహ కూడికనా, స్థానిక సంఘమా, అవుట్డోరా, ఇండోరా, అన్ని పరిచర్యలలో, అన్ని మీటింగ్స్లో నేను పాలుపంపులు పొందేవాడిని. ఎంతో ఆసక్తితో శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోవటానికి, ధ్యానించటానికి, పఠించడానికి అభ్యాసం చేయబడుతూ వచ్చాను. ఇది మందిరంలో నేను నేర్చుకున్నటువంటి అన్ని పనులు. తర్వాత తిరుపతిలో కూడా అంతే. తిరుపతి న్యూ జెరూసలేం ప్రార్థన మందిరం, అప్పుడు శాంసన్ గారు దేవుని సేవకునిగా ఉన్నారు. డిగ్రీలో నేను దాదాపు 3 ఏళ్ళు అక్కడ ఉండడానికి వెళ్ళాను. అంటే కౌన్సిలింగ్ ఒకవేళ గ్యాప్ వస్తే మనకి మెడిసిన్ సీట్ రాకపోతే మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేయొచ్చు అన్న ఆలోచనతో ఏ ఆదివారము తిరుపతిలో దాదాపుగా 2 ఏళ్ళు ఉన్నాను అనుకుంటాను. ఏ ఆదివారము నేను హాస్టల్లో భోంచేయలే. అయితే దేనిక మందిరంలోనే భోంచేస్తూ వచ్చాను. ప్రభు ఎంతగా దేవుని మందిరంలో నన్ను నాటి స్థిరపరిచి పెంపార చేయడానికి అనేక మంది దేవుని సేవకులను, విశ్వాసులను దేవుడు బలంగా వాడుకుంటూ వచ్చాడు. నాకు మీతో చెప్పినట్లుగా ఈ సంగీత వాయిద్యాలంటే ఇష్టం ఉండేది. అప్పుడు ఇమ్మాన్యుయల్ బ్రదర్ అని ఉన్నాడు, ఇప్పుడు రైల్వే కోడలో గాడ్ సర్వెంట్. ఆయన అంతా గాడ్ సర్వెంట్స్ అయిపోయారు వాళ్ళంతా కాలక్రమంలో. నేను వెళ్ళి అడిగాను, ఏమన్నా ఇదేమన్నా నాకు నేర్పిస్తారని. మా నాన్న ఒక మాస్టర్ని పెట్టి నేర్పించిన సరిగమ పదనిప నిస సనిదప మగరిస వరకు వచ్చాయి. ఇంకా తర్వాత ఏం రాలే. సరే మందిరంలో నేర్పిస్తారేమని పోయి అడిగాను. అడిగితే అన్నాడు, తమ్ముడు నీకు ఇది కాదు, దేవుడు నీకు శ్రేష్టమైన కృపావరం ఇస్తాలే, నువ్వు కొంతకాలం వేచిండు అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, నేను నాకు నేర్పించడానికి బరువు అయిపోయి ఈ మాటలు చెప్పాడేమో అనుకున్నా. మనకంతా నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ కదా. కాలం దొర్లింది, దేవుడు ఇలాంటి కృపావరాన్ని ఇస్తాడని నేను ఎప్పుడు ఊహించను. నేను ఎరుగుతున్న ఈ రోజు వరకు కూడా చెప్తా, ఈ స్టేజ్ మీద ఉండాలని కానీ, కనీసం సాక్ష్యం రూపంలోనైనా కనిపించుకొని కనబడాలని కానీ, పరిచయం చేయాలని కానీ ఇసుమంత ఆలోచన కూడా నాకు లేకుండే. ఒక్కసారి కూడా థాట్ రాలే నాకు. ఈ పనులే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చెప్తాను కదా, అక్కడ ఉదయకాలం సోమవారం ఆదివారం పరిచయం ముగించుకుని ఉదయకాలం లేచి కసు ఊడ్చి నీళ్లు చల్లి, అమ్మాయిలు కాదు అబ్బాయిలే చల్లాలా. నేను ఒక బ్రదర్ సుధీర్ అని 2 ఉండేవాళ్ళం, నా సీనియర్ అన్న, ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. నీళ్లు చల్లిన తర్వాత, కసు ఊడ్చిన తర్వాత నీళ్లు చల్లి వెళ్ళేటప్పుడు ఎదురుగా లేడీస్ హాస్టల్. అమ్మాయి చేతిలోనేమో కాఫీ కప్పు, నా చేతిలోనేమో చీపురు కట్ట. కానీ సిగ్గు లేదు. ఏం ఆనందం అది. ప్రభు మందిరంలో పనిచేయ ఉన్న ఆనందం వేరేగా ఉండే. అదే నన్ను దేన్ని ఎవరు ఏమనుకుంటున్నారనేది నాకు సంబంధంలా, ఇట్లా వెళ్ళిపోవడం అంతే. అద్భుతంగా దేవుడు సిద్ధపరిచాడు. తర్వాత నేను బేర్షెబా కడపకి హోమియోపతి మెడికల్ కాలేజ్లో దేవుడు ద్వారం తెరిచాడు. మొదటిసారి వచ్చింది, కానీ నేను జాయిన్ కాలా. అప్పుడు అంత అవగాహన లేదు. అయితే ప్రభు వాక్యానుసారంగా ఒప్పించాడు, జాయిన్ అయ్యాను. నన్ను మలిచిన 3వ స్థలము బేర్షెబా కడప. అక్కడ ర్యాగింగ్ అనేది ఉంటుంది, ఎవ్వరు దీన్ని మినహాయించలేరు. కనుక నేను చెప్పే కనబడిన ప్రతి వారికి సెల్యూట్ చేయాలా. బిగినింగ్లో గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అనాలా. నీకేమొచ్చురా అంటే ఏమి రావు సార్ అంటే, ఏమి రావు అని ఎట్లా అంటావు, పాటలు పాడేమైనా వస్తానా? పాటలు పాడుతాను కానీ సినిమా పాటలు మాత్రం రావు సార్ అన్న. ఏదో ఒక పాట పాట అంటే నిలబడి మొదలు పెడితే, అప్పటికి మనం సువార్త అవుట్డోర్ మినిస్ట్రీలో సక్సెస్ఫుల్ ఎవాంజలిస్ట్గా ఉన్నాం కాబట్టి చూడకుండా కంఠత పాటలు చెప్పడమే. చూడుము ఈ క్షణమే కలవర, ఇట్లయినా పాటల ద్వారా మనుషులు సంపాదించుకోవడానికి 2-3 చరణాలైనా కంఠత చేయడం అప్పటిగా తరఫీదు చేయబడ్డాం. అది నన్ను ఎంతగా అంటే, ఇక నేను పాటలు పాడుతూ ఉంటే విని చివరికి ఏమైందంటే, వీటితో ఎలాంటి రాగింగ్ అక్కర్లే, నీవు మినహాయించు, నీకు మినహాయింపు ఇచ్చేసావు నాయనా, నీకు ఇలాంటి రాగింగ్ లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను కనపడితే పరారవుతున్నారు అట్లే. ఎవరు సీనియర్స్, వీడు ఎక్కడ నిలబెట్టి పాటలు పాడతాడో, సువార్త చెప్తాడో అనే భయాన్ని కల్పించాను. ఇక నా జోలికి వస్తే ఒట్టు.
ప్రభు మహాకృపను బట్టి అదే కళాశాల నుంచి అంచెలంచెలుగా మొదటి శ్రేణి విద్యార్థిగా మలచి ఆ స్థలము నుంచి మంచి సాక్ష్యంతో బయటికి రావటానికి ప్రభు కృప చూపించాడు. పరిశుద్ధుల సహవాసం మందిరంలో కొనసాగుతున్నప్పుడు అనేక అనుభవాలను నేర్చుకున్నాను. ఇది సేవల అనుభవం. తర్వాత సఫరింగ్స్ దగ్గరికి రాగలిగితే హాస్టల్ మూత వేస్తే పస్తులు ఉండాలి. అప్పటికే డబ్బులు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? స్నేహితులన్నా డబ్బు అడగకూడదు. ఎందుకంటే భగత్ సింగ్ గారు అప్పటికే చెప్పారు, నీ అక్కర్ల గురించి ఎవరికీ కానీ ఏ విధమైన హింట్ కూడా ఇవ్వద్దు. నువ్వు నన్ను బలంగా ప్రేరేపించిన పుస్తకాలు హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును కనుగొంట ఎట్లు అనేది ఒక పుస్తకము, ఆయన ప్రేమగల నేర్పరి హస్తములు అని చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కంబైన్ ఎడిషన్ అనేవాళ్ళు. అప్పట్లో ₹2.50 అది ఎంతమంది మరి పరిచయం. ఇప్పుడు దాన్ని సపరేట్ బుక్ చేశారు హెబ్రోనులో. అది పలుమార్లు చదువుకునేవాడిని. తన అక్కల గురించి కేవలం దేవునికి మాత్రమే చెప్పేవాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభు నేను కూడా నీ బిడ్డగా చేయబడ్డా, నా అక్కలు నేను ఎవరికి చెప్పను. హాస్టల్లో అయితే మూతేశారు. నేను బయటికి వెళ్ళి తినాలన్నా నాకు డబ్బులు కావాలి. చేతులకు చెల్లి గవ్వలేదు. ట్రంక్ లేక ఫోన్ కాల్ చేసి చెప్దామా, ఇంటికి ల్యాండ్లైన్ లేదు. ప్రభు మీద ఆధారపడ నాకు తెలిసినంతవరకు వేళ్ళ మీద దాదాపుగా 10 దాటే ఉంటుంది. నేను ఎప్పుడు పస్తూ ఉన్నా ఆ రోజు రాత్రి స్పెషల్ మీటింగ్స్, అవుట్డోర్ నా థ్యాంక్స్ మీటింగ్స్, ఏదొక మీటింగ్ జరగడము నాన్ వెజ్తో దేవుడు పోషించాడు. అద్భుతంగా దేవుడు నా అక్కరతలన్నీ కూడా ఆ విధంగా తీరుస్తూ వచ్చాడు. ఎవరికి కూడా చెప్పకుండా విశ్వాసాన్ని సాధకం చేసుకోవడానికి ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. కనుక ఇలాంటి సేవలు సాగిపోయేటప్పుడు మా నాన్నగారు అన్నారు, ఒరే నువ్వు వైద్యునిగా కావాలని నేను ఆశపడితే క్రైస్తవ సన్యాసిగా బైబిల్ బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నావు కదరా అన్నాడు. బైబిల్ బ్యాగ్ ఉండేది. ఇప్పుడు ఎందుకంటే బైబిల్లో అద్దాలు అవి ఇవి మొబైల్ ఫోన్లు తర్వాత అన్నీ వచ్చాయి కాబట్టి సంచి సరిపోవడంలే, అందుకని మార్చాను ఈ మధ్యనే. సిన్స్ 1996 నుంచి బైబిల్ బ్యాగ్. కనుక మా నాన్న ఎంత ఆశ్చర్యపోయాడంటే పల్లెల పరిచయం చూసుకుని ఇంటికి వచ్చే సమయానికి ఆ దినాల్లో 9 గంటలకల్లా పడుకుంటారు. ఏ టీవీ లేదు నాకు తెలిసినంత వరకు. 96లోనే ఈటీవీ వచ్చింది. కనుక అందరు 8 గంటలకు తినడము, 9కి పడుకుంటే నేను వచ్చి తలుపు తడితే ప్రత్యేకంగా లోనికి ఆహ్వానం సుప్రభాతం చేత. ఇంకా లోపలికి వెళ్ళి ఆయన అన్న మాటలకి ఏడవడం ఎందుకు, పైకి వెళ్ళి ఏడుస్తే బాగుంటుంది కానీ ఒక చాప ఒక తల్లిని తీసుకెళ్ళి పైకి వెళ్ళి ప్రభు వారి చేత ఒక్క మాట అనిపించుకోలేదు, నేను అంగీకరించిన తర్వాతే ఇన్ని మాటలు వింటావన్నా, ఎందుకయ్యా నాకు MBBS సీట్ రావాల్సిన వైద్య విద్యార్థి నాకు రాలేదెందుకు, అయినా నాకు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నాకు కావాలంటే ఇచ్చేవా, ఎన్నో ఇవ్వలేదు, నేనేం బాధపడడం లేదు, కానీ మనుషులు అర్థం చేసుకోవాలి కదా. మా నాన్న ఎంతైనా ఆరాటపడ్డాడు. వాస్తవానికి ఏ కన్న తండ్రి అయినా రక్షణ లేని తల్లిదండ్రులైనా పిల్లల కోరిక అన్నీ చేస్తారు. చదువులో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదే నేను మీకు చెప్పదలుచుకున్న సలహా. ఇది మధ్యలో ఇంటర్లూడ్. ఇది తల్లిదండ్రులు మీ కొరకు ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసాకు మీరు కష్టపడి చదవాలా. లోకస్తులు 4 గంటలు చదివితే 4 గంటల 30 నిమిషాలు చదవాలా. 5 గంటలు చదివితే 5 గంటల 30 నిమిషాలు చదవాలా. 10 గంటలు వాళ్ళు చదివితే 10 గంటల 30 నిమిషాలు చదవాలి మనము. అప్పుడే దేవుడు మన కష్టాన్ని దీవిస్తాడు. అంతేగాని 5 గంటలు చదివి ఇంకొక 5 అనేది ఇంకోటి గ్రేస్ కలిపి నన్ను పాస్ చేయనైనా అన్నాం అనుకో, రేపే నీట్ ఎగ్జామినేషన్. అట్లాంటి పనులు చేయకూడదు మనము. కష్టపడి పని చేసిన తర్వాత నీ చిత్తం అయితే నాకు ఇవ్వండి, లేకపోతే దాన్ని కూడా మీకు వందనాలు. భగత్ సింగ్ గారి నుంచి నేర్చుకున్న 2వ పాఠం ఇదే. ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయంలో దేవుని చిత్తం. రాలేదయ్యా నీకు వందనాలు. మా నాన్న అన్నాడు, ఏరా దేవుడని దీపం బట్టి గాల్లో నీకేమన్నా MBBS సీట్ వచ్చిందా, దేవుడు నీకు మేలేమన్నా చేశాడు. నాన్న నేను MBBS కోసం ప్రభుని అంగీకరించలా, నా పాప క్షమాపణ కొరకు ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించాను. అది మా నాన్నను బాగా ఆలోచింపజేసింది. దినాలు గడుస్తూ ఉన్నాయి, అయిపోయింది. తర్వాత దేవుడు క్రమంగా పరిచర్యకు ద్వారాలు తెరిచాడు. తర్వాత 2005 ముగించుకొని 2006వ సంవత్సరం నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను నమ్మే ఒక గొప్ప సిద్ధాంతం ఏంటంటే, ప్రభువు మనలను ఏర్పరచుకుంటే దేవుని పనికి కానీ సేవా పరిచర్యకు కానీ ఏ మనుషుడు మనకు సిఫారసు చేయనక్కర్లా. అదే నమ్మాను నేను. అప్పటికే తిరుపతి, ఎర్రగుంట్ల, కడప, బేర్షబాలో పరిచారకునిగా ఉన్న నేను పరిచర్య చేస్తాను, నాకు కూడా పరిచర్య ఇవ్వండి అని నేను ఎప్పుడు నోరు తెరిచి అడగల. ఎందుకంటే రోషం ఏంటి, నేను అడుక్కునేవాడిని కాదు. నేను
ఎవరిని నేను? పేరుకేమో రాయల్ ప్రీస్టుడ్, రాజులైన యాజక సమూహము. నోరు తెచ్చి నేను ఎట్లా అడుగుతా? అడగను నేను. నా అక్కరతో ఉంటే సామాన్ల దగ్గర దాక్కున్నాడు ఎవరైనా. సౌలు అభిషేకించబడిన వాడు దాక్కున్నాడు భయపడి, అయినా అతన్ని పిలిచి మీరు వాడుకున్నారు రాజుగా. నేను కూడా అంతే, ఎవరికి చెప్పను నేను. అలాంటి మొండి తీర్మానం తీసుకుని హెబ్రోన్లో ఉంటే క్రమంగా దేవుడు అక్కడి నుంచి పరిచయ కొరకు వాడుకోవడం ఆరంభించారు. 2016వ సంవత్సరానికి 2007 నుంచి 2016 కల్లా 200 స్థానిక సంఘాలకు ట్విన్ సిటీస్లో పరిచయం చేసే అవకాశం దొరికింది. ఇంక్లూడింగ్ భక్సింగ్ గారు ఏ స్థలంలో నిలబడి వాక్యోపదేశం చేశారో ఆ స్థలం నిలబడి యవనస్తుల మధ్య బైబిల్ పట్టణాలు తీసుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అప్పటికి విభజించబడలేదు కాబట్టి 2014లోనే విడిపోయాం. జిల్లాకు ఒక ప్రాంతమైన 23 జిల్లాల్లో పరిచయం చేయడానికి ప్రభు అద్భుతమైన ద్వారాన్ని తెరుస్తూ వచ్చాడు. కనుక జీవితంలో దేవుని సేవించడానికి అన్ని అవకాశాలను కలిగించాను. నేను చదువుకుంటూనే సేవించాను, ఉద్యోగం చేసుకుంటూనే దేవుని సేవించాను, కుటుంబముతో ప్రభుని సేవించడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాను. 2006లో వెళ్ళాను. తర్వాత మా తల్లిదండ్రుల వివాహం కొరకై సేవలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తాం, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడిన. అందులో ఒకటి మ్యారేజ్. మా నాన్న మా అమ్మ అన్నారు, మా నాన్న నీవు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, మేము మీకు వివాహం చేస్తాం. ఇంత అద్భుతమైన అవకాశం ఎవరైనా ఇస్తారండి? ఎవరివ్వరు. చూజ్ ఎనీ గర్ల్, ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, వివాహం చేస్తాం. నేను చెప్పాను, నన్ను కొన్నవాడు ఒకడున్నాడు, ఆయన నా గురించి శ్రద్ధ తీసుకుంటాడు, ఆయనకి తోచేస్తాను, నాకెందుకు అవన్నీ. ఎవరినైనా మీరు చూడండి, నేను చూడకుండానే పెళ్లి చేసుకుంటా అన్న. కొంచెం విచిత్రంగా అనిపించిండొచ్చు, వాస్తవం ఇది. ప్రపోజల్ వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను. ఒక అమ్మాయి పేరు చెప్పారు. ప్రార్థనలో కనబెడుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు ద్వితీయోపదేశ కాండములో నుంచి నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళను, ఆమె నీకు పెళ్లి భార్య యగును. వాక్యం వచ్చింది, మంచిది. దీని కన్ఫర్మేషన్ ఏం చేయాలి? కొన్ని సూచనలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళి అనుభవాలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అరే ఈ వచనము ఊరికినే వచ్చిందా అని మళ్ళీ బాధపడకూడదు. కొన్ని పరిస్థితులను బట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద నిలబడాలి. కనుక వాక్యానికి ఒక సూచన అడిగాను. సూచన అడగడం అన్నది మంచిది కాదు వాస్తవానికి, కానీ ఈ విషయంలో నేను అడిగాను ప్రభును. ఒక దేవుని సేవకుడు ఇచ్చిన సలహా మేరకు ఆమె పేరు ఇది. ఆమె పేరుకు అర్థం ఏంటంటే తేనెటీగ. తేనెటీగ నుంచి తేనె వస్తుంది. తేనె అంటే దీని యొక్క వాక్యానికి జ్ఞానానికి వాక్యంలో పోల్చబడింది. నేను ఆరాధనకి వెళ్తున్నాను. ఇది నీవు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కోరితే మీరు ఇదే సీక్వెన్స్లో నాతో మీరు మాట్లాడాలి అన్నాను. వెళ్ళాను, ఆరాధన వర్తమానం. ఎవరో వృద్ధుడు వచ్చారు, వాక్యం చెప్తున్న. ఆరాధన ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడో నాకేం తెలియడంలా. చెప్తున్నాడు, వాక్యం గురించి చెప్తూ వాక్యం ద్వారా వచ్చే దేవుని జ్ఞానము ఎంతో మధురమైనది. ఎంత మధురం అంటే తేనె లాంటిది అన్నాడు ఆయన. ఆ తేనె ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులారా? తేనెటీగ నుంచి వస్తుంది అన్నాడు. తేనెటీగని అర్థం ఇచ్చే ఒక అమ్మాయి పేరు కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఆవిడ పేరే దెబోరా అన్నాడు ఆయన. నేను పెట్టిన ఏదైతే షరతు ఉందో అది అక్కడ దేవుని సేవకుడు ద్వారా నిర్ధారించాడు. నేను చెప్పే 2 ప్రాముఖ్యమైన మాటలు మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏ పేరు ప్రఖ్యాతి తర్వాత వీడు వేస్ట్ ఫెలోరా, వీడు నిలబడ్డాడు అంతేరా, టైం అంతా తినేస్తారా అనుకునే వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. నేను అది బాగా గమనించాను. ఈ ముసలాయన ఏం పెద్దగా చెప్పడంలా, చెప్పింది చెప్తున్నాడు. గొప్ప దైవభక్తులు అట్లే వచ్చారు. ఉదాహరణకి సిఎస్ పజ్జన్ పాస్టర్ గారు రాలే, వర్షానికి వాయిదా వేసుకున్నాడు. ఎవరో ముసలాయన వచ్చాడు, సరే టైం ఎందుకు వేస్ట్ చేయాలా, వాకింగ్ చేద్దని. ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? భూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి. అప్పుడే ఈ వర్షం పడతా ఉంటే ఈ యవనస్తుడు ముందుకెళ్ళలేక వచ్చి చర్చిలోనికి వచ్చాడు. సరేలే ఏదో వాక్యం చెప్తున్నాడు ముసలాయన అని వచ్చి వెనకల కూర్చున్నాడు. ఆ యవనస్తుడి గురించే చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు. కానీ బలంగా తాకింది యవనస్తుడు, అద్భుతంగా రక్షించబడ్డాడు. ఆయనే సిహెచ్ పజ్జన్. ఎవరన్నా ఊహించారండి?
మళ్ళీ నేను స్థానికంగా ఈ మాట చెప్పడానికి నేను రెండో విషయం చెప్తాను. స్థానిక సంఘ పెద్ద చేత బాప్తిసం ఇప్పించారు. అందరూ చాలా చెవులు కొరుకుంటున్నారు. నేనేంలే, బిందాస్, రిలాక్స్. ఎవరైతే దేవునికి అధికారం ఇవ్వబడిందో వాళ్ళకి లోబడాలంతే. తీసుకెళ్ళి ఏమాత్రం పెద్దగా సాక్ష్యం లేని చేత హస్తనిక్షేపణ చేపిస్తున్నారు. మనం ఏమనుకుంటా అంటే ఫలానా వ్యక్తి హస్తనిక్షేపం పెడితే నాకు బాగుంటుందని. ఏం లేదు, అదంతా ఎవరైతే దేవుని సేవకుడు అలాట్ చేస్తాడో ఇంప్లిసిట్ ఒబీడియంట్, దట్స్ ఆల్. నేను ఎరుగుదునో ఆయనకేం పెద్ద సాక్ష్యం లేదు. ప్రభుకు స్తోత్రం. ఆయన పెట్టి ప్రార్థన చేశాడు. ఏమొచ్చింది నాకే? కనుక ఎవరిని కూడా తృణీకరించే అవకాశమే లేదు. మనం ఎవరిని అద్భుతంగా వాడుకుంటాడో మనకేం తెలియదు. కనుక ఇలాంటి అనుభవాలు కూడా దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. మరి దెబోరా ప్రియదర్శిని మా మిస్సెస్ పేరు. 2007వ సంవత్సరము ఆగస్టు మాసము 23వ తేదీన మేము బేర్షెబా ప్రార్థనా మందిరంలో మరి జీవిత పాలిభాగస్తులుగా వివాహం ద్వారా జతపరచబడ్డాం. ప్రభు మమ్మల్ని ప్రేమించి దైవ సంతతిగా ఒక కుమార్తె షులమితి, తెలుగు షూలమైట్ జోయానాగా నామకరణం చేశాం. ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి 10th అయిపోయి ఫస్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ కాబోతుంది. ఇది మా చిన్న కుటుంబ నేపథ్యం. కనుక నేను మా భార్య ఇద్దరము కూడా దేవుని సేవలో మాకు ఇవ్వబడిన తరుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరము చదువుకుంటూనే లేదా ఇద్దరము ఉద్యోగాలు చేసుకుంటూనే, తను కొంతకాలం డెల్ ఇంటర్నేషనల్ చేసింది 7.5 years. తర్వాత పాప చదువు కోసం మానేసింది. తర్వాత ఆమె ప్రస్తుతము పాపను గురించి ఇంటిని గురించి శ్రద్ధ తీసుకోవటానికి ఆమె సాగిపోతుంది. పరిచయలో కూడా తాను మరి కొనసాగుతూ ఉంది. కనుక మేము ప్రభువును సేవించే గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. నేను ముగింపులో 2 సందర్భాలను చెప్పి నేను ముగిస్తాను. మా ప్రతి అవసరతను దేవుడే తీర్చాడు. మేము వివాహం అయిన తర్వాత కూడా మా అక్కరత ఎవరికీ చెప్పకూడదని మేము తీర్మానించుకున్నాం. మేము అడిగితే మా నాన్న డబ్బులు ఇస్తాడు, ఇట్లా అడిగితే మా అత్తమామలు కూడా డబ్బులు ఇస్తారు. కానీ మేము ఎవరిని అడగకూడదు అని తీర్మానించుకున్నాం. ₹1 కూడా నేను తీసుకోలేదు డబ్బులు. ఏ కులము మా వాళ్ళేనా మన వాళ్ళేనా అనే పదాలు కూడా లేవు. ఏ ప్రాంతము, సీమనా, కోనసీమనా, రాయలసీమనా, తర్వాత తెలంగాణ, నథింగ్ ఎల్స్. నో కాస్ట్, నో కల్చర్, నో క్రీడ్, నో కాస్ట్, నో క్యాష్. ప్రభు మీద ఆధారపడ్డాను, ప్రభు సాయం చేశాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత అనుభవాలు చూడండి ఎలా ఉంటాయో. అనేక సంక్లిష్టమైన అనుభవాలు గుండా వెళ్ళాం మేము. అందులో ఒకటేంటంటే మా మిస్టర్ డబ్బులు సంపాదించడం బాగానే ఉంది, నేను చేయడం లేదు. అప్పటికి నేను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసి ఎంట్రీ కోసం సిద్ధపడుతున్నా, ఐఏఎస్ కావాలని. ప్రభు నాతో మాట్లాడుతున్నమాట. ఒక బైబిల్ టీచరు ఐఏఎస్ అయితే దేవుని సేవించగలరు. మనసంతా ఒక అంతరంగంలో బలమైన ఇది ఉంది. కాదు, ఇదే త్రోవ, దీనిలో నడువు, ఇది వద్దు. అందులో నేను సక్సెస్ కాలేకపోయాను, విడిచిపెట్టాను. కనుక దినాలు గడిచేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడ్డాను. నేను ఒక మెడికల్ డాక్టర్ అయ్యిండి ప్రాక్టీస్ అప్పుడే స్టార్ట్ చేశాను. ఎవరి మీద ఆనుకోకూడదు, ఎవరిని డబ్బులు అడగకూడదు. అద్భుతంగా మా అక్కలు తీర్చాడు. ఒకానొక సమయంలో మా తమ్ముని మ్యారేజ్ అప్పుడు మా నాన్న ₹20,000 పంపించాడు. పెళ్ళి కదా, మీరు బట్టలు కొనుక్కొని మ్యారేజ్కి రండి అని. ఇప్పుడు ఏం చేసాం, 20,000లో పాపకు ఫీజు కట్టి పాపకు ఒక్కతికి గౌన్ కొనుక్కున్నాను. నేను, మా మిస్సెస్, మా తమ్ముని పెళ్ళికి పాత వస్త్రాలు వేసుకున్నాను. ఒకటి షర్టు వేరే వాళ్ళు దాన్ని ఏమంటాము, బిల్ పే చేసే ఆ డెస్క్ దగ్గర వెళ్ళేసరికి నా బిల్లు వేరే వాళ్ళు పే చేసి ఆ షర్ట్ ఇచ్చారు. కనుక ప్రభు ఎవరికి చెప్పలేదు ఇవన్నీ. మా తల్లిదండ్రులు ఇప్పటి కూడా తెలియదు. ఒకవేళ వింటే తెలుస్తుంది మా అమ్మకి, మా నాన్న లేడనుకోండి. కనుక మేము వెళ్ళిన అనుభవాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రభు నమ్మదగిన వాడు. ఏవైతే మా జీవితంలో అనుభవించటాన్ని అనుమతించాడో అవన్నీ నాకు జీవిత పాఠాలుగా మార్చాడు. నేను నిజంగా చెప్పగలను, నేను వెళ్ళిన సంక్లిష్టమైన ఈ పేదరిక అనుభవాలు కావచ్చు, తృణీకారము, అవమానాలు కూడా నేను అనుభవించాను. అవన్నీ నేను ఇంకా విపులకరంగా చెప్పడం లేదు. వీటన్నిటి మధ్య నన్ను దీనునిగా ఉంచి
నేను హెచ్చిపోకుండా దేవుడు నన్ను కాపాడి ఈ పరిచయలో ముందుకెళ్ళడానికి ఎంతైనా సాయం చేస్తూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రాలు. దినాలు గడిచాయి. నేను BHMS మాత్రమే చదివాను అప్పటికి. తర్వాత ఒకానొక స్థలం వెళ్ళాను. ఈ బెల్ట్లోనే వస్తుంది ఆ స్థలం. ఆ సంఘ నాయకుడు ఒక ప్రశ్న వేశాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను తెలంగాణ AP ఎడ్యుకేషన్లో 3-4 బస్సులు పట్టుకొని పరిచయకి పోతే, ఏం బాబు ఎట్లొచ్చావు నువ్వు, ఎన్ని బస్సులు మారావు, నిద్రపోయావా, ఏం అడగలేదండి, ఏం చదువుకున్నావు అన్నాడు. అంటే ఇంకా బక్కగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఇంకా ఆకారం మారింది అనుకోండి. అంటే పరిచర్యకి వెళ్తే ఏం చదువుకున్నావు అని అడిగాడే తప్ప ఈయన ఎలా వచ్చావని మాత్రం అడగల. నన్ను ఎంతో బాధించింది అది. అంటే సేవలో కూడా కొన్నిసార్లు చేదనుభవాలు ఉంటాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అవన్నీ చెప్పడంలా, నేను అప్పుడప్పుడు వర్తమానాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మిగతావి. అప్పుడు తీర్మానించుకున్నా, ప్రభువా మనుషులు లాంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు నాకు సెలవిస్తే మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అవకాశం. 3 ప్రయత్నాలు చేశాను, దగ్గరకు వచ్చిపోయింది. 4వ ప్రయత్నం చేశాను. SV యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది ఓపెన్ కేటగిరీలో, దానికి చరిత్ర ఉంది. 1994 10th అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆఫీస్కి వెళ్ళాను. రాసి డాక్యుమెంట్ బయటకు వచ్చాను. ఆఫీసరు ఈ అబ్బాయిని పిలిపించి నా పేరు పెట్టి బయటికి P1 పంపించాడు. ఆ P1 వచ్చి బయటకు వచ్చి, బాబు నిన్ను సారి పిలుస్తున్నాడు అన్నాడు. నేను లోనికి వెళ్ళాను. బాబు నువ్వు నేషనాలిటీ అంటే ఇండియన్ రాసావు, రిలీజన్ దగ్గర క్రిస్టియన్ రాసావు అన్నాడు. అవును సార్ మేము క్రిస్టియన్సేనండి అన్నా నేను సంతోషంగా. క్రిస్టియన్సే కావచ్చు కానీ టీసీలో ఏదైతే ఉందో అదే రాయాలి అన్నాడు ఆయన. నాకు టీసీలో కులము ఉపకులం అనేవి ఉంటాయని కూడా తెలియదు నాకు. నేను ఎంత అమాయకంగా, భారతదేశం ఓన్లీ హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే ఉంటారు అనుకున్నా. ఇంకా మిగతా జైనులు, సిక్కులు అంతా ఈ హిందువుల కిందకి అనుకున్నా నేను. అది తీసుకెళ్ళి టీసీలో రాస్తారన్న సంగతి నాకు తెలియదు. అమాయకంగా తీసుకెళ్ళి ఇస్తే నేనైతే ఒప్పుకున్నా. అప్పుడు టీసీలు ఏదైతే ఉందో అదే రాలంటే తీసుకున్నా నేను. ఏముంది ఒక్కసారి చూసి నిజంగా నాకు గుండెలు అదిరే, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేషనాలిటీ ఇండియన్ కింద ఇండియన్ హిందూ షెడ్యూల్డ్ కాస్ట్ SC సర్టిఫికేట్ ఉంది. ఇంటికి వెళ్ళాను, రగిలిపోతున్నాను అట్లే. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నువ్వు SPG డినామినేషన్, నువ్వు కీలకమైన పదవిలో ఉన్నావు, మనమేం హిందువులం కాదు, మరి సర్టిఫికేట్ ఇట్లా పెట్టి ఇచ్చావే అన్న. ఇంకా మా నాన్న ఉపోద్ఘాతం చెప్పాడు పైనుంచి కింద వరకు. ఆయన ఉపోద్ఘాతాన్ని కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన పడిన బాధలు, శ్రమలు, వాళ్ళ భూస్వాములు, మా తాత ఎలీషా గారి తాగుడు వల్ల మొత్తం హరించుకుపోయాయి. ఇప్పుడు మా జేజీ గారు అంటే మా నానమ్మ, ఆమెడ వెళ్ళి కూలి పని చేసి, నాలి పని చేసి మా నాన్నని చదివిస్తే ఒక హోదాకు వచ్చాడు. ఇప్పుడు మీరేం చేయాలి? నువ్వేం మాట్లాడుతున్నావు? క్రిస్టియన్గానే నువ్వు పెట్టాలి, అప్పుడు మాత్రమే చదువుతా ఉంటున్నావు. నేను చెప్పే మంచి సలహా విను. నీవు నా ఆధీనం ఉన్నంత వరకు మార్చుకోవద్దు. నీ స్వతంత్రుడు అయితే మార్చుకో, సంపాదించుకో, దాన్ని మాత్రం నేను అడగను అన్నాడు. దానికి నాకు ఇంచుమించుగా 2016 అంటే 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేను కండక్ట్ చేసిన మాస్టర్స్ డిగ్రీలో రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళి అఫిడవిట్ తయారు చేయించి తిరుపతి ఎల్డర్ డేవిడ్ ప్రభాకరన్ సహాయం తీసుకొని మార్చుకున్నా. నాకు BCC కూడా వద్దు, నేషనాలిటీ ఇండియన్ దెన్ ఫాలోడ్ బై క్రిస్టియన్, దట్స్ ఆల్. ఇది కూడా నాకు అక్కర్లేదండి అని షెడ్యూల్డ్ కాస్ట్ టీసీ సర్టిఫికెట్ సబ్మిట్ చేశాను. మాస్టర్స్ అయిపోయింది, బయటకు వచ్చాను. అద్భుతంగా నా టీసీలో ఇండియన్ క్రిస్టియన్ OC. దానికి మించి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మాస్టర్స్ డిగ్రీలో నాతో పాటు MD చేసిన వాళ్ళలో నా బ్రాంచ్లో నేనే యూనివర్సిటీ టాపర్గా రావడానికి దేవుడు సాయం చేస్తాను. తెలంగాణ యూనివర్సిటీలో నా బ్రాంచ్లో నేనే మొట్టమొదటి ర్యాంక్. నా వయసు అప్పటికి 41. అంతా 26 లోపు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలే. అందరూ ఏమనుకోవాలా, యంగ్ బ్రెయిన్స్ ఇవి, ఇట్లాంటి అలాంటి 38-40 ఏళ్ళ వాడు ఏమి రాణించలేడంటే, నిలిచిన్నవాడు ఏదైనా చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. చదివే ఓపిక నాకుంది, చదివే మనస్సు ఉంది, ఎన్ని గంటలైనా చదువుతా, ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాను, మీ మినిస్ట్రీ వెళ్తాను, పరిచయం ఏనాడు ఆప్ చేయలేదు. 2 సంగతులు చెప్తాను. రేపు మెడిసిన్ ఎగ్జామినేషన్ UGలో ఉంటే ఈరోజు సండే ఎగ్జామినేషన్ వెళ్ళాను. నేనే స్టేట్లోనే ఫస్ట్ ర్యాంకర్ని మెడిసిన్లో, బై గాడ్స్ గ్రేస్. ఇవన్నీ అసంభవాలు. ఎవరైనా మెడిసిన్స్ మా వాళ్ళు అన్నారు, ఏరా నువ్వు మెడిసిన్ సబ్జెక్టు పోయి ఆదివారం ఆరాధన అవసరమా? అవసరమే. తెలియదు వాళ్ళకి.
ఇవన్నీ జీవితంలో ప్రభువు ఎంత సర్వశక్తిమంతుడు రుజువు చేయాలంటే మనం నిలబడండి, యెహోవా చేయు రక్షణ కన్నులారా చూస్తాను. ఇది దేవుడు చేశాడు. నెక్స్ట్ ఫాలోడ్ బై ఏపీపీఎస్సీ ద్వారా లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశాను. స్టేట్లో ఫస్ట్ ర్యాంకు వస్తేనే నాకు ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తుంది మెడికల్ కాలేజ్. నేను పరీక్ష ఇంకా రాయలా, ఇంట్లో చెప్పాను స్టేట్ ఫస్ట్ నాది అన్నా. నేను నమ్మారు, ఎందుకంటే చెప్తాలే తను చెప్పింది నిజం అవుతుంది అని. ఎగ్జామినేషన్ రాయలేదు, పేపర్ కూడా తెలియదు. అయితే అద్భుతంగా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, అద్భుతంగా సీటు పోయింది. 1వ ర్యాంక్ వానికి ఉద్యోగం వచ్చింది. నా కింద 2 అమ్మాయిలు ఉన్నారు, అందులో ఒక అమ్మాయి బిలీవర్. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, ఇంకొకరికి జాబ్ వచ్చింది. మధ్యలో నన్ను దేవుడు జస్ట్ తీసి పక్కన పెట్టాడు, రిలాక్స్ అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం రావాలంటే ఒక్కటే పోస్ట్ స్టేట్ అంతా నా బ్రాంచ్లో, ఒకటి రావచ్చు, 2 ఎందుకు ఇచ్చాడు? ఇది నన్ను నిజంగా కలతపరిచింది. ప్రతి దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. భక్సింగ్ గారు చెప్పారు కదా, మనకి పాటించాలి, వందనాలనైనా నాకు రాలేదు అంటున్నా, కానీ ఎలా మిస్ అయింది? అరే నేను ఏమాత్రం తప్పిపోయే అవకాశం లేదు. మా సార్ కూడా చెప్పాడు, మా వాడిని కొట్టే నాదలేడు, ఏపీలో లేనే లేడు, ఎవడైనా మా వాని తర్వాత. అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు కొట్టి నాకు రాలేదేంటి ప్రభువా అనుకున్నా. దినాలు గడిచాయి, కొన్ని రోజులు నిద్రపోలే నేను. ఎందుకు? రాకుండా ఉండడానికి కాదు. అరే ఇంత చదివే నేను ఎందుకు దీన్ని క్రాక్ చేయలేకపోయాను? ఒక్క రెఫరెన్స్ నన్ను అద్భుతంగా ఆకర్షించిందండి. అదొక్కటి చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చదండి, రోమపత్రిక. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 9:16. బాగా గమనించండి, ఈ మాట నన్ను ఎంతగానో ఆదరించింది. నన్ను పొందగోరు వాని వలననైనను ఎన్నోసార్లు చదివానండి, 25 ఏళ్ళగా చదువుతా ఉన్నా. ఇది ఒకటి రెఫరెన్స్ నాకు కంటకి కనిపించలే. నాకు రోమా 28 తెలుసు బాగా. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఇంకా నాకు ఎక్కువ కావాలా, ఎందుకు తెలియంది కావాలా మనకి, అప్పుడే మనం నమ్ముతాం కదా. ప్రభువా ఇంతగా నా జీవితంలో ఇది ఉంది, ఇదేంటయ్యా ఇట్లా అయిపోయిందంటే, ఒక దేవుని సేవకుడు కోట్ చేసి ఈ రెఫరెన్స్ పంపాడు, తీసి చదివాను. అరే పొందగోరు వానిలో కూడా లేదు. ప్రయాసపడమంటే 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఎట్లా చదువుతారంటే అట్లా. అంత ప్రయాసపడే వారిలో కూడా లేదురా, కరుణించు దేవుని వలననే. అయ్యా ఇంత కష్టపడ్డా, మీ చిత్తం అయితే అనుగ్రహించమని ప్రార్థన చేయాలన్నది ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. అప్పుడు దేనికి వందనాలు చెల్లించా, రిలాక్స్గా ఉన్నా. నాకు రాకపోయినా పర్వాలా, నీ ప్రణాళిక ఎంతో గొప్పది, నేను తల వంచి నిన్ను స్తుతిస్తూ ఉన్నానన్నాను. కనుక వెంటనే లాస్ట్ ఇయర్ నేను జాయిన్ కావాల్సింది, ఆ దేవుడు తప్పించాడు. ఎందుకు అనేది నాకు తెలియదు. నెహెమ్యా గారు 1956లో ఇక్కడ కాన్వకేషన్ జరిగినప్పుడు వచ్చాయంట. చనిపోయిన నెహెమ్యా అంకుల్ ఒక మాట చెప్పాడు. ఆయన చనిపోవడానికంటే ముందు భక్సింగ్ గారు తన జీవితంలో సంభవించిన సంభవాలకు ఎప్పుడూ కూడా సనగలేదు, గొనగలేదంట. ఎందుకు ఇది, ఎందుకు అది, ఇంత చేశాను, ఇంత సేవ చేశా, ఇంత చదివినా, ఇంత నిన్ను ప్రయాసపడ్డాను, ఇంత నమ్మకంగా, ఇంత పవిత్రంగా, ఏందయ్యా నాకు ఇట్లా చేసా, ఇట్లాంటి సనుగులు కానీ గొనుగులు కానీ లేవంట. పైపెచ్చు ఏమన్నాడు తెలుసా అండి, ప్రభు ఆ కఠినమైన పరిస్థితి ద్వారా దేవుడు నాకు సమీపంగా ఆయన మంచితనం అనుభవించే కృప అనుగ్రహించారని చెప్పాడంట. అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ప్రశ్నించలేదంట. అదే నా ఎదుట మెదిలింది, ప్రభువా నీకు వందనాలు, నాకు తెలియదు ఎందుకంటే భవిష్యత్తు అయితే నీ చేతుల్లో ఉంది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, నరులకు హృదయపూర్వకంగా విచారము బాధ కలిగించు, నీవు న్యాయవంతుడవు, తల వంచి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఇవి 1996 నుంచి లేటెస్ట్ 2023 వరకు జరిగిన సంభవాలు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు, నా రక్షణలో సాయం చేశాడు. దేవుని మందిర ఆవరణంలో నన్ను అనేక రకాలుగా సిద్ధపరిచాడు. దేవుని వాక్యం విశేషమైన ఆసక్తిని కలిగి ఉండడానికి సేవకుని ద్వారా నాలో రోషాన్ని పుట్టించాడు. దేవుని పరిచర్యలు అద్భుతంగా కొనసాగడానికి కృప పాలించాడు. దేవుని కొరకు శ్రమలు, బాధలు, కొన్నిసార్లు దరిద్రత, మనుషుల చేత తిరస్కారము, అపార్థము, నష్టము,
తర్వాత అనుకున్నవి ఏవి సంభవించని అనుభవాలు, అనేక పరిస్థితుల గుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్తూ వచ్చాడు. అందుకే ఈ సమయంలో సాక్ష్యం ఇప్పటితో నేను ముగిస్తూ ఉండగా, ఓకే, దేవుడు ఇంకా ఈ పరిచర్లో మేము నమ్మకంగా ఉండాలని దయచేసి మా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను చివరిలో ఈ 5 సంగతులు చెప్పాను మీకు. సాల్వేషన్, శాంక్చురీ, దీని యొక్క మందిరం, తర్వాత సర్వీస్, సేవ, స్క్రిప్చర్, లేఖనాలు, తర్వాత సఫరింగ్స్. ఇంకొక మాట చెప్తాను, సర్వెంట్స్, దేవుని సేవకులు. నా జీవితాన్ని మలచడంలో చాలామంది పాత్ర ఉంది. అందులో మొట్టమొదటిది భగత్ ఆఫ్ ఇండియా. 1996లో మొదటిసారి యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆయన లోన ఉన్నాడు మంచం మీద. ఆ చిన్న అద్దంలో చూపిస్తున్నారు అందరికీ. మేము ఉదయకాలం వెళ్ళాం కనుక మేము వెంటనే భగత్ గారి రూమ్ ఎక్కడో చూయించని, అంతవరకు నేను చూడలేదు. మా మేనమామ పిల్లలందరూ కాన్వకేషన్లో వచ్చి చూసేశారు. నేను వెళ్ళి ఇట్లా చూస్తున్నా, ఆయన తదేకంగా నన్ను తీక్షణంగా చూస్తున్న కళలాగా నాకు అనిపించాయి. ప్రభువు నిజంగా ఆ దాసుని జీవితం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే 3 విషయాలు దాదాపు 5 విషయాలు నేర్చుకున్నాను నేను. ఒకటి, ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఏదైనా సంభవించని వందనాలు చెల్లించాలి. ఈవెన్ ఫెయిల్యూర్. నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదయ్యా, ఫస్ట్ ఫెయిల్యూర్, రక్షించబడిన వెంటనే నీకు వందనాలన్నా. 2, దేవుని చిత్తమును కనుగొంట ఎట్లు. ప్రతి చిన్నదానికి దేవుని యొక్క చిత్తము. నిజంగా నాకు పెద్ద జ్ఞానం లేదు, తెలివి లేదు, ఎట్లా అద్భుతంగా నడిపించాను. తిరుపతిలో చదివేటప్పుడు అయ్యా నేను నా సొంత ఇంటికి వెళ్ళాలన్నా వద్దా అంటే దీని యొక్క వాక్యం చదివి వెళ్ళుమని ఉంటే వెళ్తాను, లేకుంటే వెళ్ళను. ఇలాంటి చిన్న చిన్న రీతిలో నడిపించబడ్డానికి దేవుని యొక్క దాసుడు నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాడు. 3వది, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నీకంటూ తక్కువగా ఖర్చు పెట్టుకో. డోంట్ ఇన్వెస్ట్ మచ్ ఫార్ యువర్ క్లోతింగ్ ఆర్ ఎట్సెట్రా. ఏదైనా బట్టలు కానీ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కానీ ఇలాంటి కొనుక్కోకుండా సరళంగా సామాన్యమైన రీతిలో బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో అన్నాడు. అది వేరే దేవుని యొక్క సేవకుడు చెప్పిన పాఠం. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. కనుక నేను ఎరుగుదును, రక్షించబడిన తర్వాత 2-3 ఏళ్ళు ఇంట్లో ప్రతి న్యూ ఇయర్కి ఇంటికి వచ్చేవాడిని. తర్వాత ఎప్పుడైతే మందిరము ఇతర బాధ్యత అప్పగించారో, ఏనాడు 2007 వరకు నేను క్రిస్మస్కి కానీ వాచ్ అండ్ సర్వీస్ కానీ కొత్త బట్టలు వేసుకోలే. ఇంకా కొత్తగా పెళ్ళిన తర్వాత కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తప్పనిసరి, ఇంకా దాన్ని మినహాయించలేము. అవి ఎక్సెప్షన్స్. అది వరకు వాటి మీద ఆశ లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. 4వ సంగతి ఏంటంటే, ఒక అద్భుతమైన విషయము, నీ అక్కర్ల గురించి ఎవరికి ఎప్పుడు ఏమీ చెప్పద్దు. నా జీవితంలో నేను ఎరుగుదును, ఒకానొక సమయము 50,000 రూపాయలు నాకు అవసరమైంది. ఎవరికి తెలియదు, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా. అయితే ప్రభు నమ్మదగిన వాడు, అద్భుతమైన రీతిలో దాన్ని తీరుస్తూ వచ్చాడు. ఏ విధంగా తీరుస్తాడో మనకేం సంబంధం లేదు. ఆయన హెడే కదా, ఆయన చూసుకుంటాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెతికితే మనకి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మనకు ప్రొవైడ్ చేస్తూనే, సరఫరా చేస్తూనే ఉంటాడు. అది నమ్ము అని చెప్పాడు ఆయన. అది నన్ను ఎంతగానో ప్రేరేపించింది. దానిలో నడవటానికి ఇంతవరకు ప్రభు సాయం చేశాడు. ఇంకా కొంచెం ముందుకెళితే 5వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రజలు నీ గురించి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చేస్తే దులుపుకొని పో. ఏం చేస్తే నెగిటివ్ కామెంట్స్ చేస్తే దులుపుకొని పోతా ఉండాలా అన్నాడు ఆయన. మొదట్లో కష్టంగా ఉండే, అలవాటు చేసుకున్నాను. ఒకానొక సందర్భము బైబిల్ బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చానండి. నేను ఏదో మర్చిపోయాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వెళ్ళిన వెంటనే ఏం మాట్లాడుతున్నాడు, వీడొక పరిశుద్ధుడు, వీనికి ఒక పరిచర్య, వీనికి మళ్ళీ బైబిల్ బ్యాగు, వెటకారంగా మాట్లాడుతున్నారు లోపల. నేను తలుపు దగ్గరకు వచ్చినాను అంతే, ఇంకా లోపల అడుగు పెట్టాలా, నా గురించే మాట్లాడుతున్నారు. నేను ఒక్కసారిగా అట్లా ఆగిపోయా, ఇంకేమైనా మాట్లాడతారేమోనని.
అది నా హృదయాన్ని ఎంతో గాయం చేసింది. లోపలికి వెళ్తా రా బాబు, మళ్ళీ ప్రత్యేకమైన పదాలు మారాయి, టోన్ మారింది. తేనెబూసి కత్తి అంటారు చూసారా, అలాంటి మాటలు వస్తూ ఉంటే ఏదో తీసుకుని బయటపడి పోతా ఉన్నా. అప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటే, ప్రభు నిన్ను ఇంతగా సేవిస్తున్నా, నేను మా తల్లిదండ్రులు అనలా ఈ మాట. నన్ను ఎవరే కానీ విమర్శించి తూరనాడిన సందర్భాలే లేవు. అంత బతికితే ఏమీ చేయలే, నిష్కారణంగా నన్ను ద్వేషిస్తున్నారయ్యా, ఎందుకు నాకు ఇది, నేను పరిచర్య చేయనండి, ఇదే లాస్ట్ సండే అన్న. లాస్ట్ సండే, నెక్స్ట్ సండే హెబ్రోన్లో కూర్చో అన్న. చివరి వర్తమానం మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ సందర్భం అంటే 5వ అధ్యాయం 17, 18, 19. నేను తీయడంలా, మీరు సావధానంగా వింటే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన దానికి యూదులు ఏం చేయాలా? బేష్, అద్భుతం అండి, మా కన్నుల ముందు ఇలాంటి అద్భుతాలు జరగల అనాలా. కానీ దాన్ని పైపెచ్చామన్నాడు. యూదులు యేసును హింసించిరి, టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టినప్పుడు యేసు ప్రభువారు ఏమనాలా? నేను చేసిన మంచి పనికి నాకేమో వ్యతిరేకత లేదు. ఇంకొక మాట వస్తున్నప్పుడు ఇక్కడేమో యేసు ప్రభువారు చేసిన మంచి పనికి విమర్శ కాదు, అసలు టార్చర్, హింస పెట్టారు. మరి యేసమన్నాడు తెలుసా అండి అని చెబుతూ ఆయన అన్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేసేది. నేనేమన్నా ఇంతవరకు పని చేశాను, ఇక మునుపు చేయను. నా వర్షన్ ఇది, ఫిక్స్ అయి వెళ్ళాను మనము. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అరే బాబు, నీకంటే ముందు టార్చర్, నువ్వు టార్చర్ అనుభవించలే, నువ్వు ఊరికి నోటి మాటలే. అరే టార్చర్ అనుభవించిన యేసే ఈ మాటలు పలికితే నువ్వేంట్రా ఈ పదాలు మాట్లాడుతున్నావు? అప్పుడు డెసిషన్ తీసుకున్నాను, ప్రజలు ఏమైనానివ్వండి, ఉన్న పాటను అలాగే సాగిపోతాను. ఇది నేను భక్సింగ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. దినాలు గడిచే కొద్దీ నేను దావీదును స్టడీ చేసేటప్పుడు ఈ మాట వస్తుంది. షిమి అనేవాడు చీపో నరహంతకుడా, చీపో దుర్మార్గుడా, సౌలు ఇంటి వారి మీద ఏదైతే ఉందో అది నీ తల మీదకి వచ్చిందిరా అంటే దూషిస్తూ ఉంటే, చచ్చిన కుక్క వీడేంటండి, సెలవివ్వండి, తల నరికి మీ పాదాల దగ్గర తీసుకొని వస్తామన్నాడు. ఎవరు? సెరూయా కుమారులు. మరి దావీదేమన్నాడు? అద్భుతమైన మాట, నన్ను ఇప్పటికీ కూడా అది ఆలోచింపజేసింది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళాను, చెప్పవల్లపడదు, ఎందుకంటే మన సమయం పరిమితి ఉంటుంది. నేను ఏం నేర్చుకున్నాను అంటే, మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి దేవుడే అనుమతిస్తాడని చెప్పాడు ఆయన. నాతో కలిసి రండి, 2వ సమూయేలు 16. ఈ మాట చదవాలి, ఇది నన్ను ఎంతగానో బలపరిచింది. నేటికి కూడా దీన్ని బట్టి ఎప్పుడూ నేను వందనాలు తెలియజేస్తూ ఉంటా. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. ఒకరు సాయం చేయండి. 12వ వచనం, క్షమించండి, 10 తర్వాత 12 చదవచ్చు. చాలు, కింద గమనించాల్సింది ఏంటంటే, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు? మనుషుల్నే దేవుడు అనుమతిస్తాడు. ఏం చేయడానికి? దూషించడానికి. 66:18లో ఇంకొక మాట వచ్చింది నాకు. భక్సింగ్ గారి కోవర్కర్ ఉన్నారు ఒక ఆయన, భక్సింగ్ గారే పెళ్లి చేశాడు, వీళ్ళల్లో మ్యారేజ్ అయింది. ఆయన నాకు ఇంకొక మాట చెప్పించి 66:18లో ఏముందంటే, అయ్యా నీవే మా మీద జనులు ఎక్కి తొక్కున్నట్లు చేశావు, నీవే మా నడుముల మీద భారాన్ని పెట్టావు, మేము నీళ్ళల్లోనూ నిప్పులలోనూ పడి వెళ్ళితిమి, అయితే అయినను నువ్వు విశాలమైన స్థలమునకు తోడుకును. నీవే, ఇంగ్లీష్ బైబిల్లో నీవే, తెలుగులో అంత బాగలేదు అది, నీవే మా నడుముల మీద భారాన్ని పెట్టావు. దేవునితో అంటున్నాడు దావీదు, నీవే జనులు మా నెత్తి మీద ఎక్కి తొక్కున్నట్లు నీవే చేశావు, నీవే మమ్మల్ని నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడి
నడుచుకొని పోనట్లు చేశావు, నీవే చేసావు ఇదంతా. అయితే ఒకటైతే చెప్పగలను, అయినను విశాలమైన స్థలమునకు నీవు నన్ను తోడుకొని వచ్చావు. నన్ను ఎంతగా ఆదరించిన మాటలు ఇవన్నీ. నేను బాధల్లో వెళ్తున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఈ మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి. నిజంగా దేవునికి ఎంతగానో రుణస్థుడని నేను. ఈ మాటలు నన్ను నిలదొక్కుకోవడానికి, దేవుని సేవలో నా ముఖాన్ని చెకుముకి రాతి వల్ల చేసుకుని ముందుకు పోవడానికి ఎంతగానో సాయం చేశాయి. నన్ను దూషించిన ప్రతి వారిని హృదయపూర్వకంగా క్షమించే మనసునిచ్చాడు. ఈ మాటను బట్టి ఎవరైతే నన్ను అవమానపరిచారో ప్రభుకి అప్పగించి పగతిచ్చుడు నా పని, ప్రతీకారం నేనే చేస్తా, ఆనందం. అవమానాలు నిందలు గుండా కూడా నేను వెళ్ళాను, కానీ పడుకుంటే 1.5 నిమిషంలో నిద్రపోతా. నేను పడుకుంటే మా మిస్సెస్ నన్ను పడుకుంటే ఎన్ని నిమిషాలు పడుకుంటున్నా అంటే 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కూడా అక్కర్లేదు, 1 నిమిషం ఎండికల్లా పోతా ఉంది. అంటే నిందల్లో కూడా ఆనందంగా సంతోషంగా పడుకుని నిద్రపోయే అవకాశాన్ని ఇచ్చాడు. నా హృదయము, నా మనస్సాక్షి లేదా మనది దోషారోపణ చేయనంత వరకు మనుషులు ఏమి మాట్లాడినా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము అది నేను నేర్చుకున్నా. ఇక్కడ కింద ఇంకొక మాట 12లో, దేవుడు వాని శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడేమో అన్నాడు. చూడండి, కనుక ఎల్లకాలం ఉండవు ఇవన్నీ, కొంతకాలమే. ఇవి నా జీవితంలో సేవలో నిలదొక్కుని సాగిపోవటానికి ప్రభు సాయం చేశాడు. ఇక సేవలో భక్సింగ్ గారు మొట్టమొదటి దైవ సేవకుడైతే, స్థానిక సంఘ దేవుడి సేవకుడు దేవయ్య గారు నన్ను బాగా మలిచాడు. బహిరంగ సువార్తకి వెళితే బహిరంగ సువార్త చెప్పమని ఇచ్చాడు. మొదట స్టేజెస్ ఉంటాయి, కేవలం వచనాలు చెప్పాలి. ముందు మైకులు, సామాన్లు అవి మోసుకొని పోవాలా. ఏకదమ్మన వచనాలు చెప్పే అవకాశం ఉండదు. ఇబ్బంలో చిన్నగా పైకి తీసుకుని వస్తారు. నాకు ఇవ్వమని చెప్తే నేను విరుచుకుపడ్డాను. నా హోమ గ్రంథంలో నుంచి, యేసుప్రభుని అంగీకరించకపోతే మీ నాలుకలు మీ నోలలో ఉండి కిళ్ళిపోవునుగాక, పైనుంచి ప్రళయమైన అగ్ని వచ్చి నశింపది ఫైర్ అయిపోతున్నాను. అట్లే అందరూ వచ్చారు మందిరానికి. సువార్త చేసుకుని వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఒక 60-70 మంది ఉంటారు. మన జీవన చెప్పినటువంటి సువార్తనే కాదు అన్నాడు ఆయన. అందరి ముందు గాలి తీశాడు. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పటికే చచ్చిపోయాను ఆయన, నువ్వు మళ్ళీ చంపద్దు ఊరికే. దేవుని ప్రేమ సువార్త అంటే ఏంటిని ఆయన చెప్పాడు. 1 కొరింథీ 15:3 ప్రకారం సువార్త అంటే మరణము, భూస్థాపన, పునరుద్ధానము ప్లస్ 2వ రాకడ. ఇవి ఉంటే చాలు, అది సువార్త. నువ్వు ఏం చెప్తావో అవన్నీ దీంట్లోనే మిళితమై ఉండాలని నేర్పించారు ఆయన. 2 నిమిషాలకు ఎలా సువార్త చెప్పాలి, 5 నిమిషాలకు ఎలా సువార్త చెప్పాలి, అరగంట సేపు ఎలా సువార్త చెప్పాలనేది ఈ సేవకుడే నేర్పించాడు. నిజంగా ఆయన 2వ సేవకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తి. 3వది జీ జాన్ అనే దేవుని సేవకుడు బెంగళూరులో ఉంటాడు. ఆయనను నన్ను బహుగా బాధించిన దేవుని సేవకుడు, బాధించి నన్ను తయారు చేసినటువంటి సేవకుడు ఆయన. చెప్పాను చూసారా, సువార్త సేవలో మందిరానికి వెళ్ళి పరిచయం చేయడానికి ఇన్ని గంటలు కూడా లేదన్నది ఆయన ఎవరంటే పైపెచ్చు నా సొంత రక్త సంబంధి. ఒకనొకసారి ఉదయకాలం 4:30 గంటలకి బస్సు పట్టుకొని రారా అని చెప్పాడు ఆయన. నేను బాగా పడుకుని రిలాక్స్ లేచేసరికి 5 అయింది. పరిగెత్తుకుంటూ పోతే 5:30కి బస్సు, 1 గంట లేట్ అయింది. పోయేసరికి పాటలు పాడుతున్నారు ఇట్లా. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమనుకున్నానంటే, ఓహో ఇక్కడే ప్రార్థన చేసి ప్రసంగ పీఠం మీద తీసుకెళ్ళి వర్షిప్ మెసేజ్ ఇచ్చిన తర్వాత ఈ వర్షిప్ టైంలో ఏమన్నా టిఫిన్ పెడతాడేమో అని నేను అనుకుంటున్నా. ఇట్లా అంచనాలు వేరుగా ఉన్నాయి. ఆయన పిలిచి ప్రార్థన చేశాడు. మోకాళ్ళంగా అన్నాడు. మోకాళ్ళంగా లేచే సమయానికి అప్పుడే వేరే బ్రదర్ పార్కింగ్లో ఒక బైక్ పెడుతున్నాడు. బ్రదర్ ప్లీజ్ కమ్ అన్నాడు ఆయన. వెంటనే పరిగెత్తుకుంటే, ఏమన్నా చెప్పండి. మన వాణ్ణి తీసుకెళ్ళి కడప బస్సు ఎక్కించిన వెంటనే వచ్చి ఆరాధనలో పాలపంపులు పొందన్నాడు. అప్పటికి హ్యాండ్ బిల్స్లో నా పేరు వేశాడు. నేను 3 రోజుల స్పీకర్ని. స్పీకర్కు సంచి ఇచ్చి రిటర్న్ పంపించాడు ఇంటికి. ఏం చేశాడు? ఎట్లుంటుంది మీకు లోపల ఇగో ఉంటుంది చూస్తా, దాన్ని పిండి చేయాలి ఆయన, పీల్చి పిప్పి చేయాలా. అంటే నీళ్ళు కావాలంతే. రోషము, తాపము, కోపము, వీరావేశాలన్నీ ఏం కావాలా? చల్లబడిపోయి వదలమన్నానాలా. అది నేర్పించాను నాకు. ఇంకొకసారి మళ్ళీ సేవ, పెళ్ళి అయిన తర్వాత వెళ్ళాను నేను. అంత అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టి చెప్తున్నాడు. నేను వర్తమానం ఇస్తుంటే కన్నీళ్లు కారుస్తున్నాను అన్నాడు. నేను ఇంకొక రీతిగా అనుకున్నా, ఏదో తాకబడ్డాడేమో అని. ఏం చెప్తుందో తెలుసా? గత తాలూకు పులివెందులో నీ పరిచయం చూశాను, ఇప్పటికీ చూస్తే ఎంతో వ్యత్యాసం ఉంది. దెర్ ఈజ్ నో ఫైర్
నాట్ ఫైర్, ఈవెన్ దెర్ ఈజ్ నో స్పార్క్ ఇన్ యువర్ మెసేజ్ అన్నాడు ఆయన. ఐ వాజ్ రియల్లీ షాక్డ్, విభ్రాంతి చెందాను. వర్తమానంలో అగ్ని కాదు, కనీసం స్పార్క్ కూడా లేదురా నీకు, సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు ఆయన. అప్పటికి నేను ఉద్యోగం చేయడంలా, ఫస్ట్ అది చేసి మళ్ళా వచ్చి సేవకురా అన్నాడు ఆయన. సేవకంటే పని చేయి అన్నాడు ఆయన. నీ భార్య సంపాదిస్తూ ఉంటే కూర్చొని ఏం చేస్తున్నావు, సేవకుంటూ చెక్కలు కొడతావా? అప్పటికి ప్రాక్టీస్ ఉంది, ఫుల్ ప్లెజ్డ్గా లేదు. క్లాస్ పీకాడు, పోయి చూసుకొని రా అన్నాడు. ఎవరన్నా ఉంటారండి? పెద్దపీట వేస్తే రక్త సంబంధం అంటే పెద్దపీట రెడ్ కార్పెట్ పరచాలా? నాకు రెడ్ కార్పెట్ కాదు, బ్లాక్ కార్డు చూపించి ఇంటికి పంపించినాడు. ఎన్నో అనుభవాలు. ఈయనకు నేను కృతజ్ఞుడను. తిరుపతి శాంసన్ గారికి, దేవుని సేవకుడు, తిరుపతి సువార్తలు కేవలము యోహాను సువార్త, చిన్న చిన్న సువార్త 50 పైసలు అమ్ముతా ఉంటే పిలిచాడు బయటికి. యవనస్తుడు వేయండి, ప్రేమ సందేశం అమ్మాలి, ₹10 పెట్టి లైన్లో ఉండద్దు, అమ్మాయిలాగా పోయి సువార్త చేసిరా అన్నాడు ఆయన. అక్కడ ఇంకొక అనుభవం అది. తర్వాత పేరు రాయించి ఆల్ నైట్ ప్రేయర్లో పాలిభాగస్తునిగా చేయడం, సువార్త దండయాత్ర అన్నింటిలో కూడా పాలిభాగస్తునిగా చేశాడు ఆయన, విడిచిపెట్టలే. అది నాకు పునాదిని ఏర్పాటు చేశాయి. ఇక తర్వాత హెబ్రోన్కి వెళ్ళడం, అనేక మంది దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు నేర్పించాడు. ఇక సర్టిఫికెట్ విషయంలో అద్భుతంగా దేవుడు నాకంటే ముందుగా 1996వ సంవత్సరంలో నవంబర్ మాసంలో నా హృదయ వాంఛ 94లో ఏదైతే ఉందో 96లో ఒక యవనస్తుని జీవితం, హెబ్రోను సందేశంలో యవనుల అనుబంధం అనేది ఒకటి వచ్చేది అప్పట్లో. పాతలకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే హెబ్రోను సందేశంలో యవన అనుబంధం లేదు ఇప్పుడు. అందులో తిరుపతిలో PhD చేసిన డాక్టర్ ఎన్ జయరాజ్ అన్న టెస్టిమనీ ప్రింట్ చేశారు 96లో. తర్వాత నేను అక్కడికి వెళ్ళడము, అన్నతో పరిచయము, 1996 నుంచి ఇప్పటి వరకు ఆయనతో పాటు మరి సహవాసము కలిగి ఉండడానికి ప్రభు కృప చూపించాడు. ఆయన కూడా దేవుడు వాడుకున్నాడు. అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నేను నిజాయితీగా ఫస్ట్ ఇయర్లో నేను ఫెయిల్ అయ్యానన్నా అని మెడిసిన్ చదివేటప్పుడు లెటర్ రాశాను. నేను ఓపెన్గా అంతా, మనం ఏది దాచుకోలేదు, నిజం చెప్పడమే. మా నాన్న కూడా చెప్పాను, నేను నా మీద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ ఫెయిల్. నిజాయితీగా చెప్పాను. అన్న తర్వాత ప్రోత్సహించడము, తర్వాత ముందుకెళ్ళమని చెప్పడము, తర్వాత ఈ సేవలో ఇంతవరకు రావడానికి ప్రభు ఎంతైనా కృప పాలిస్తూ వచ్చాడు. కనుక ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఇక దేవుని సేవలో హెబ్రోన్లో చాలా అనేకమైన అనుభవాలు, ఏది ఎన్నడూ ఎప్పుడు కోరుకోలేదు. అయితే అద్భుతంగా దేవుడు అనేక మందిని, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను రుణస్తులను. వారు చేసిన ప్రార్థనలు, ఎప్పుడైతే పరిచర్లో ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి పరిశుద్ధులు ఒక 30 సెకండ్లు మా కోసం ప్రార్థన చేసినా మేము ఈ సేవలో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. దేవుని సేవలో నిలబడి పరిచర్య చేసే ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి అధ్యాయాలు ఉంటాయి. ఏడ్పు, బాధ, నిరాశ, నిస్పృహలు కూడా ఉంటాయి. ఆర్థిక బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యం ఉంటాయి, అవమానాలు ఉంటాయి, తృణీకారాలు ఉంటాయి. కానీ మేము అవన్నీ చెప్పాం, ఏదో సాక్ష్యం వచ్చింది కాబట్టి చెప్పాం. ఇక్కడ కూర్చున్న వారిలో బహుశా ఇలాంటి అనుభవాలు గుండా వెళితే ప్రభు మీకు కూడా ప్రత్యేకమైన కృప అనుగ్రహిస్తాడు. భక్సింగ్ అంటే గొప్ప దైవజన్ని 7 సంవత్సరాల కఠోరమైన అనుభవాలు కూడా దేవుడు తీసుకెళ్ళాడు. అద్భుతమైన పనిముట్టుగా మార్చాడు, వాడుకున్నాడు. ఏ దైవజనుడు, ఏ పేరు పొందిన బోధకుడు చేదు అనుభవాలు గుండా, కష్టపడకుండా, శ్రమ పడకుండా, పేదరిక అనుభవించకుండా రాలా. మీరు బాగా గమనించాలి. ప్రభు నమ్మదగిన వాడు. అవన్నీ కూడా దేవుడు మెట్లుగా, అంచెలంచెలుగా ఒక స్థితికి రావడానికి సాధనాలుగా మారుస్తాడు. కనుక ప్రభు ఇలాంటి కృప దౌర్బల్యుడైనా నాకు అనుగ్రహించాడు. నిజంగా నేను ఎంతో రుణస్తుడు. నేను SPG నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు దీనుడుగా ఉంటాను. ఎన్నో వసతులు ఏర్పాటు చేశాడు. ఇది నా AC గదిలో కూర్చొని అనుభవించే అవకాశం. నేను నడుచుకుంటూ సేవ చేశాను, సైకిళ్ళ మీద వెళ్ళి సేవ చేశాను, ఎద్దుల బండ్ల మీద వెళ్ళాను, ట్రాక్టర్ల మీద వెళ్ళాను, లారీల మీద వెళ్ళాను, ఎర్ర బస్సుల్లో వెళ్ళాను, జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్లో వెళ్ళాను, తర్వాత AC 3 టైర్లో వెళ్ళాను, 2 టైర్లో వెళ్ళాను, చివరికి ఫ్లైట్లో వెళ్ళాను. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కాదు, సౌత్ ఇండియాలో అనేకమైన స్థలాలు పరిచయం చేయడానికి ప్రభు అనుకూలపరిచాడు.
కనుక ఈ మధ్యన అప్పికట్లలో ఉండే రావు గారు బాంబే లాస్ట్ మార్చ్ 25th 24th వారి మధ్య ఉండడానికి ప్రతి సంవత్సరము పరిచయం చేయడానికి అవకాశం దేవుడు కలిగిస్తూ వచ్చాడు. నిజంగా నేను ఊహించలే. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఇది చాలా గొప్ప విషయం. ఇంకా ఇవి హెబ్రోన్లో పరిస్థితులు చక్కబడితే ఇంకా అద్భుతంగా జరిగేది పరిచర్య. దానికోసం ఎదురు చూస్తున్నా. ఎవరంటే నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. దేవుడు అనుమతించాడు. బహుశా ఏ ఉద్దేశమో తెలియదు. ఈ చివరి దినాల్లో నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉంటాడు, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉంటాడు, అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయం చేస్తూనే ఉంటాడు. వారి గురించి పట్టించుకోవద్దు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. కనుక దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి విశేషంగా నా నిమిత్తము మా భార్య దెబోరా, కుమార్తె షులమితి, మా తల్లి విధవరాలు, నాతో పాటు మరియమ్మ గారు మేము హైదరాబాద్లో ఉండి ప్రభువును సేవిస్తూ ఉన్నాం. మా ఇన్లాస్ గారు కూడా పక్కనే ఉంటారు. తర్వాత మా తమ్ముడు కర్నూలు, తన ఫ్యామిలీ, మా ఇన్లాస్ ఆయా ప్రాంతాల్లో చెదిరిన వారుగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, వాళ్ళలోని అనేకులు రక్షించబడాలన్నది మా ఆశ. మన సొంత ఇంటి వారికే సువార్త చెప్పి మన రక్త సంబంధులనే రక్షణలోకి తీసుకురావాలన్న బలమైన ఆకాంక్ష ఎక్కువ అవుతుంది ఈ దినాల్లో. అనేక చోట్లకి వెళ్తాం. మా సొంత ఇంట్లో మా సొంత రక్త సంబంధం రక్షణ లేకపోతే వారి విషయమైన ఎక్కువ భారం ఉంది. ప్రభు చిత్తం అయితే తగిన సమయంలో వారిని కలుస్తూ పరిచరించాలన్న ఆశ కూడా ఉంది. ఇంకా రాను దినాల్లో దేవునికి నమ్మకంగా, దీనంగా, పవిత్రంగా, గర్వించి పాడైపోకుండా నా నిమిత్తము, మా కుటుంబ నిమిత్తము, పరిచయ నిమిత్తము, కుమార్తె రక్షణ కొరకు మీరు ప్రార్థించండి. తన భవిష్యత్తు కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ ప్రభునామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.